బ్యాచ్ ఏంటి మ్యామ్? నాకు తెలియదు, 28 hours డ్యూరేషన్ అమ్మా. స్టూడెంటే, బట్ లాస్ట్ బ్యాచ్ నేను అటెండ్ చేశాను కాబట్టి కొంచెం నాకు తెలుసు అనమాట. సో చెప్తున్నాను. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. అండ్ మీన్ వైల్ కొంచెం అందరూ రీనేమ్ చేసుకుంటే అటెండెన్స్ నిన్న చాలా మటుకు ఎవరికి పడట్లేదు. డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేసిన వాళ్ళకే పడుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇనిషియేషన్. మ్యామ్ వన్ డౌట్, నిన్న కృష్ణ అని రాశాను కానీ షార్ట్ కట్ లో పెట్టలేదు, కృష్ణ అని ఫుల్ నేమ్ పెట్టేశాను. పర్వాలేదు కానీ ఇప్పటి నుంచి మటుకు షార్ట్ కట్ లో ఎలాగైతే డిస్ప్లే చేస్తాను మీరు చూసుకోండి. మేడం అటెండెన్స్ ఎలా ఉండేది? హలో మీ యొక్క మొబైల్ లో లాగిన్ అయితే పార్టిసిపెంట్స్ అని చెప్పి ఉంటుందండి. పార్టిసిపెంట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. లిస్ట్ ఆఫ్ నేమ్ ట్యాప్ చేస్తే రీనేమ్ అని చెప్పి ఉంటుంది. రీనేమ్ ఫుల్ నేమ్ అండి, డిస్ట్రిక్ట్ నేమ్ షార్ట్ ఇస్తారు. మీ యొక్క నేమ్ కంప్లీట్ గా ఇవ్వాలి. అర్థం కాలేదు. స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం. Okay guys, good morning everyone. Good morning sir. అందరూ అన్మ్యూట్ చేయండి. వాయిస్ వినిపిస్తుందా మీకు అందరికి? వినపడుతుంది. నేస్తా వినపడుతుంది. క్లియర్ సార్. కొంచెం అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో మౌనిక గారు మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, అందరికీ ఒకసారి మీరే అన్మ్యూట్ చేసేయండి. ఇది డిస్ట్రిక్ట్ నేమ్ ఎలా ఎంటర్ చేయాలి సార్? ఉంటుంది కదా, పార్టిసిపెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీ యొక్క నేమ్ ఉంటుంది. మీ యొక్క నేమ్ ట్యాప్ చేస్తే రీనేమ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. yes ma'am. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టి తర్వాత ఐఫన్ అయినా స్పేస్ అని ఇచ్చి మీ యొక్క పేరు రాయండి అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్, నిన్న క్లాస్ మిస్ అయ్యాను సార్, ఇవాళ కొంచెం రిపీట్ చేస్తారా? ఇంట్రడక్షన్ ఈ రోజు కొంచెం నేను నిన్న చెప్పింది మీ అందరికి కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తాను. క్లాస్ స్టార్ట్ అయింది అండ్ వినని వాళ్ళు ఈ రోజు వినండి. ఓకే సార్. స్మాల్ డౌట్ సార్. టెల్ మీ. సార్, నిన్న సైట్ లో రిజిస్టర్ చేసుకోమన్నారు కదా? అవునవును. అది పేమెంట్ అడిగింది, నిన్న చూస్తే పేమెంట్ ఉన్నాయి, ఈ రోజు ఫ్రీగానే వచ్చేసింది. లాగిన్ అయ్యి క్లాస్ చూద్దామని ఓపెన్ చేశాను సార్, కంటెంట్ ఈజ్ ఎంప్టీ అని చూపిస్తుంది సార్. అంటే నిన్న నేను ఇంట్రడక్షన్ కదా ఇచ్చింది, సో ప్రీవియస్ అన్ని మీకు అందులో పెడతా ఉంటారు రికార్డింగ్స్ అన్ని. ఓకే. మీరు ఈ రోజు జరిగిన క్లాస్ రేపు చూడాలనుకుంటే కనుక, ఎవరైనా ఈ రోజు మిస్ అయితే రేపు చూడాలనుకుంటే మీకు రేపటికి ఈ క్లాస్ ఉంటుంది ప్రీవియస్ క్లాస్. ఓకే. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి కోర్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి అందులో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవును, డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ అదే విధంగా మీరు వీకెండ్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ వీకెండ్ ఎగ్జామ్స్ గురించి కూడా మీకు అప్డేట్ అందులో ఉంటుంది. ఓకే సార్, దీనిలో ఒకసారి లింక్, ఎగ్జామ్ రోజు లింక్ ప్రొవైడ్ చేయండి సార్, నేను డైరెక్ట్ జాయిన్ అవుతాను. షూర్. మీకు ఇందులో elearnyog.com ఉంది కదా, ఓకే, www.elearnyog.com, దాంట్లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే మీకు అందులో అప్డేట్స్ అన్ని అందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కోర్స్ స్ట్రక్చర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, elearnyog.com లో మీరు రిజిస్టర్ మేము చేసుకోవచ్చు సార్ మా సెల్ఫ్ తో. ఓకే. మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్ దానికి? elearnyog లో మనకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో వాళ్ళు AWS అకౌంట్స్ ఇచ్చారు, అలా దీనికి ఏమైనా అకౌంట్స్ ఉంటాయి ఏంటి అని? అంటే జస్ట్ మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి ఒకటే ఇవ్వాలి మీరు రిజిస్టర్ మెయిల్ ఐడినా సార్? ఇప్పుడు మనకి చూపిస్తాను సార్. నాకేమైనా పడట్లా? కనబడట్లేదా మీకు? పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలండి సార్. కొన్ని బ్రేక్ అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, అంటే లాంగ్ కాన్వర్సేషన్ లో మధ్యలో మిస్ అయిపోతుంది.
ఓకే మీరు ఒకసారి లాగిన్ చేసి రిజిస్టర్ అయితే అందరూ చూస్తారు సార్. యా 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 షూర్. లాగిన్ చేసి స్క్రీన్ షేర్ లో లాగిన్ చేయమంటారా సార్? సో మీకు ఈలర్న్ యొక్క కనిపిస్తుంది కదా, వెబ్సైట్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ కావాలి. స్క్రీన్ ఇంకా షేర్ అవ్వలేదు సార్. వర్షం పడుతుందా మహేంద్ర? ఓకే సార్. ఓకే ఓకే సార్. మీకు ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు కోర్సెస్ లోకి వెళ్ళండి. కోర్సెస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రీ అని ఉంటుంది. సో మీరు ఇందులో క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఓకే, బై నౌ అంటుంది కానీ బై నౌ అక్కడ మీకు ఏం అడగదు. ఇక్కడ ఫ్రీ ఎన్రోల్మెంట్ ప్రైస్ ఫ్రీ అని ఉంది కదా. సో మీ బై నౌ కూడా మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అవ్వండి. ఓకేనా, లాగిన్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ఓన్లీ యూజర్ నేమ్ మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ ఓన్ మెయిల్ ఐడి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అడ్మిన్ ప్లేస్ లో మీరు యూజర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో మీరు ఇది లాగిన్ అవుతే ఏంటి అంటే ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా మిస్ అయితే మీకు ఇందులో రికార్డింగ్స్ ఉంటాయి అండ్ మీకు కోర్స్ స్ట్రక్చర్ అయి ఉంటుంది అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే ప్రతి వీకెండ్ మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని గురించి మీకు అప్డేట్స్ ఇందులో ఉంటాయి. వెబ్సైట్ ఏంటి సార్ ఇది? elearnyog.com. ఓకే సార్. ఓకే, మీకు కాకపోతే యా టెల్ మీ. రిజిస్టర్ చేసుకున్నాను సార్, బట్ అది కంటెంట్ చూపించట్లేదు సార్. యా కంటెంట్ మీకు చూపిస్తానికి క్లాస్ నిన్నే కదా. ఐ మీన్ టాపిక్స్ చెప్తుంది ఇంట్రొడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్ అని, బట్ కంటెంట్ అనేది షో అవ్వట్లేదు. అంటే కంటెంట్ ఇంకా మీకు అందులో అప్డేట్ చేయలేదు. యాక్చువల్లీ నిన్నే కదా స్టార్ట్ అయింది. సో నిన్న క్లాస్ అప్డేట్ చేశారు. ఎస్ ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో రేపు మీకు అప్డేట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్, యు కెన్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సార్ ఒకసారి పార్టిసిపెంట్స్ ని మ్యూట్ చేశారా సార్? ఓకే ఓకే సార్ సార్ క్లాస్ స్టార్ట్ చేయండి సార్. సార్ ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలనా? మొబైల్ అన్నా సరిపోతుంది సార్. ఒకసారి మీరు అన్మ్యూట్ చేస్తారు, అందరిని మ్యూట్ చేసేయండి. ఓకే మ్యామ్, ఇక్కడ మ్యూట్ ఆప్షన్ ఆల్ చూపించట్లేదు, అదే చూస్తున్నాను. ఒకసారి స్క్రీన్ నాకు స్టాప్ స్క్రీన్ చేసేయండి సార్, నేను చూసుకుంటాను. సార్ ఇప్పుడు ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే వెయిట్ ఏ మినిట్. యా ఆల్ ఆఫ్ యూ విజిబుల్ మై స్క్రీన్? నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? ఎస్ సార్, విజిబుల్ సార్. సో నిన్న చాలా మంది కొంతమంది మిస్ అయినట్టున్నారు ఇంట్రడక్షన్ క్లాస్. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ వినని వాళ్ళు ఈరోజు వినండి. అండ్ మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ స్క్రీన్లో మీకు కింద ప్రీవియస్ క్లాసెస్ కానీ మెటీరియల్ కానీ టెస్ట్ సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు చూడాలనుకుంటే www.elearnyog.com దాంట్లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీరు అందులో చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ప్రీవియస్ క్లాసెస్ గురించి అండ్ దాంట్లో మీకు కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. సో రేపటి నుంచి మీకు అది అవైలబుల్గా ఉంటుంది. ఈ రోజు జరిగిన కోర్స్ కంటెంట్ అంతా మీకు రేపు అందులో రికార్డింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ క్లాస్ స్ట్రక్చర్ అంటే మనకి కోర్స్ స్ట్రక్చర్ ఏమేమి ఉంటాయి, ఏ మోడల్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీకు అందులో అప్డేట్ ఉంటుంది. ఓకే,
అండ్ టెస్ట్కి సంబంధించిన ప్రతి వీకెండ్ మీకు సాటర్డే క్లాస్ ఉండదు. సో సాటర్డే మీకు టెస్ట్ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు అందులో ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి చూద్దాము. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో అండ్ వై యూజ్ డిజిటల్ మార్కెటింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, దీంట్లో ఉన్న స్ట్రాటజీస్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం మనం, అండ్ హూ కెన్ డూ దిస్ కోర్స్, అంటే ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఎవరు కోర్స్ నేర్చుకోకూడదు అనే దాని గురించి కూడా మనకి ఇందులో చెప్తాను. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్, అంటే ఈ మన డిజిటల్ మార్కెటింగ్ అనే కెరియర్ పాత్ని చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో మనకి కెరియర్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చూద్దాం. సో మెయిన్లీ మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే, సో అందరూ అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి బయటకు వెళ్ళి మార్కెట్ చేయాలి, లైక్ తిరగాలి అని అనుకుంటారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది, సో ఇది వన్ ఆఫ్ ద అంటే మనం డిజిటల్ గా ప్రమోట్ చేయడం అనమాట. అంటే మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచే మనం గ్లోబల్ వైడ్ గా మన బిజినెస్ ని కానీ, లేకపోతే ఒక ప్రొడక్ట్ ని కానీ, ఏదైనా ఒక వెబ్సైట్ ని కానీ బై యూజింగ్ ఇంటర్నెట్ రిసోర్సెస్, అంటే ఇంటర్నెట్ లో మనకి దొరికే రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి. సో మనకి ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్స్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి, ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్, ఇలాంటివి చాలా సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, అలాగే మనకి వెబ్సైట్స్ ఉన్నాయి. సో దీని ద్వారా మనం ఇంటర్నెట్ రిసోర్స్ యూజ్ చేసుకొని డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా మనం ప్రమోట్ చేయటం అనమాట. సో ఇక్కడ మనం ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అనేది యూజ్ చేయం. సో కానీ కోడింగ్ నాలెడ్జ్ అనేది మనం యూజ్ చేయం, కానీ కొంత కోడ్ అనేది మాత్రం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అది చాలా ఈజీ అనమాట, మనకి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు దీంట్లో. డిజిటల్ మార్కెటింగ్ లో ఒక బేసిక్ HTML వస్తే మీకు ఇంకా ప్లస్ ఆన్ అవుతుందండి, యాడ్ ఆన్ అవుతుంది అంతే. సో దీంట్లో అయితే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ మీకు అవసరం లేదు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడంలో. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది, వై యూజ్ డిజిటల్ మార్కెటింగ్, సో మనం డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద మార్కెటింగ్ టు ప్రమోట్ అవర్ వెబ్సైట్ ఆర్ ప్రొడక్ట్స్, అంటే మన వెబ్సైట్ ని కానీ, మన ప్రొడక్ట్స్ ని కానీ, లేకపోతే ఆర్ సర్వీసెస్. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ లో ఏంటంటే సర్వీసెస్ ఇస్తూ ఉంటారు, ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, సో అవి జనాలకి తెలియాలి. సో మీ సర్వీసెస్ అనేవి జనాలకి తెలియాలి. సో తెలియాలి అంటే ఏం చేయాలి, ప్రమోషన్స్ చేయాలి. సో అది మనం ఇంటర్నెట్ రిసోర్స్ యూజ్ చేసుకొని డిజిటల్ టెక్నాలజీస్ ద్వారా, అంటే డిజిటల్ మీడియంస్ ఏమేమి ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి, వెబ్సైట్స్ అని, లేకపోతే మనకి సోషల్ మీడియా ఛానల్స్, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇలా మనకి చాలా ఇంటర్నెట్ రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంది. మొబైల్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. సో అలాగా మనం డిజిటల్ మార్కెటింగ్లో ప్రమోషన్స్ అనేవి చేస్తాం అనమాట, డిజిటల్ మీడియంస్ని యూజ్ చేసుకోండి. దాన్నే మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో డిజిటలైజ్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అంటే ఏదైతే మనం సిస్టంలో చేసేది ఏదైతే ఉందో, ఇంటర్నెట్ రిసోర్స్ యూజ్ చేసుకొని ప్రమోషన్స్ ఏదైతే చేస్తామో దాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. దీంట్లో ఎక్కడ ఫిజికల్ గా మనం వెళ్ళి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ మార్కెటింగ్. మెయిన్లీ ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి, ఈ కోర్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఇంట్లో నుంచి ఎవరైతే ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. సో మనం ఓన్ గా మనమే ఒక ఫ్రీలాన్సర్ కింద మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి freelancer.com, ఎవరికైనా తెలియకపోతే ఈ వెబ్సైట్స్ పేర్లు రాసుకోండి, freelancer.com. సో ఇందులో ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. SEO మీద వర్క్స్ ఉంటాయి, అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ మీద వర్క్స్ ఉంటాయి, అలాగే యాడ్వర్డ్స్ మీద వర్క్స్ ఉంటాయి, అఫిలియేట్ మార్కెటింగ్ మీద వర్క్స్ ఉంటాయి. సో ఏంటంటే ఒక క్లయింట్స్ ఏం చేస్తారంటే ఆ వర్క్స్ ని పలానా అంటే freelancer.com, upwork.com, upwork UPWORK, upwork.com. ఓకే, సో ఇలాంటి వెబ్సైట్స్ లో వాళ్ళు క్లయింట్స్ ఏం చేస్తారు అంటే అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ వర్క్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటారు. అవి మనం చూస్ చేసుకొని ప్రాజెక్ట్స్ టేకప్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్స్ టేకప్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే, మీరు ఒక ఫ్రీలాన్సర్ గా చూస్ చేసుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్,
అంటే ఇంట్లో నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో మీకు అక్కడి నుంచే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అలాగే బయట క్లయింట్స్ ఉంటారు, మనం ఏంటంటే మనం ఓన్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట కెరియర్ ఇంట్లో నుంచి. అలాగే హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళకున్న బర్డెన్స్ వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేసే ఆపర్చునిటీ అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రీ టైంలో 1.5 hour ఇంట్లోనే ఒక సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అనమాట, ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొని. సో ఇలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి కంపెనీకి మ్యాండేటరీ అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బికాజ్ ఎందుకు అంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా కంపెనీస్ అనేవి షట్ డౌన్ అయినాయి. అండ్ అలాగే కాస్ట్ కటింగ్ జరిగింది, చాలా మంది ఎంప్లాయీస్ ని తీయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఎకనామీ దెబ్బతింటం వల్ల అండ్ కోవిడ్ వల్ల చాలా నష్టం అయితే వచ్చింది. సో దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనుకుంటున్నారు కంపెనీస్ అంటే బై ద వే ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ వేలో వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్. డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవటం వల్ల ఏంటంటే మీకు ఒక కంపెనీకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, మీ ఓన్గా మీరు ఏజెన్సీ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఓన్గా బ్లాగింగ్ చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ అయితే మీకు ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో చెప్పాను కదా, మనకి దీంట్లో ఏంటి అంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏమీ ప్రాబ్లం కాదు, అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవచ్చు, అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు IIMs లో కూడా, బీ స్కూల్స్ లో కూడా మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్పెషలైజేషన్ అయిపోయింది. ఓకే, సో మనకి పెద్ద పెద్ద బీ స్కూల్స్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్పెషలైజేషన్, MBA లో ఒక స్పెషలైజేషన్ అయిపోయింది. అండ్ హూ కెన్ డూ దిస్ కోర్స్ అని చెప్పాను కదా, మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు ఈ కోర్స్ అనేది. దీంట్లో ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో కెరియర్ ఆపర్చునిటీస్కి వస్తే చెప్పాను కదా, మీకు కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్లో మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, SEO సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నారనుకోండి, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మీద మీకు బాగా గ్రిప్ వచ్చింది, సో మీరు ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ బాగా చేయగలిగితే మీరు SEO అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, SEO మేనేజర్ కింద మీరు వెళ్ళొచ్చు ఒక కంపెనీకి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అలాగే సోషల్ మీడియా మేనేజర్స్ ఉంటారు, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇలా మనకి ప్రతి కంపెనీలో, ప్రతి ఆర్గనైజేషన్లో కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఫిజికల్గా బయటికి వెళ్ళి చేయాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అది అంత సేఫ్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా బాగా కంపెనీస్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కంపెనీస్ ఫిజికల్గా ఉన్న. అంటే ఇప్పుడు ఎవరికైనా మార్కెటర్స్ని హైర్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళకి, ఎవరో అన్మ్యూట్ చేశారు, యా నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది కదా గైస్? చాట్లో చెప్పండి పర్లేదు. ఓకే, యా. సో మనకి ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఇలా ఉంటాయి మనకి. సో సోషల్ మీడియా అనలిస్టులు కానీ, సోషల్ మీడియా మేనేజర్స్ కానీ, ఇలా మనకి చాలా మంది అంటే వాళ్ళు ఏ మాడ్యూల్స్లో గ్రిప్ ఎక్కువ వస్తుందో డిజిటల్ మార్కెటింగ్, మీరు మొత్తం కోర్స్ అంతా నేర్చుకున్నప్పుడు మీకు ఏ మాడ్యూల్ మీద ఎక్కువ ఇంట్రెస్టింగ్, ఎక్కువ అంటే మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో మాడ్యూల్, ఆ మాడ్యూల్ మీద సపరేట్గా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అలాగే యాడ్వర్డ్స్ మీద కూడా మీకు SEM అంటాం, దాన్ని సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. సర్చ్ ఇంజన్ మార్కెటింగ్లోనే యాడ్వర్డ్స్ వస్తుంది, PPC వస్తుంది, అంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి టాపిక్ అందులో వస్తుంది మీకు. సో ఈ యాడ్వర్డ్స్ నేర్చుకున్నప్పుడు కూడా మీకు యాడ్వర్డ్స్ స్పెషలిస్టులు ఉంటారు అనమాట. సో ఇలాగా ప్రతి ఆర్గనైజేషన్లో యాడ్వర్డ్స్ స్పెషలిస్టులు అనేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ జాబ్ ఏంటి, ఓన్లీ యాడ్వర్డ్స్లో వాళ్ళు క్యాంపెయిన్ అనేది సెట్ చేయటం, సో యాడ్స్ రన్ చేయటం అనమాట. ఓకే,
సో నిన్న మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో దాని గురించి ఒక్కసారి రిపీట్ చేస్తాను నిన్న విన్న వాళ్ళ గురించి. మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి మెయిన్ డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. సో అది తెలిస్తేనే మనకి డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే బేసిక్గా డిజిటల్ అంతగా అవనప్పుడు అందరూ చేసేది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ప్రమోట్ చేయడం అనమాట, బిజినెస్ని డైరెక్ట్గా క్లయింట్తో కమ్యూనికేట్ అవ్వడం. సో అది ఎలా ఉందంటే రాను రాను అది చాలా టఫ్గా మారిపోయింది అనమాట. బికాజ్ ఎందుకు ప్రతి కంపెనీకి సో ఒక మార్కెటర్ని హైర్ చేసుకొని వాళ్ళని ప్రతి ఏరియాకి అలాట్ చేయాలి ఫస్ట్ ఒక కంపెనీ. సో అలా ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉంటుంది. సో హైర్ చేసుకోవాలి, ఫస్ట్ హైరింగ్ ఉంటుంది. హైరింగ్ చేసుకున్న తర్వాత ప్రతి వాళ్ళని ఒక్కొక్క ఏరియాస్కి అలాట్ చేస్తారన్నమాట. అలాట్ చేసినప్పుడు ఆ ఏరియాని ఆ పర్సన్ చూసుకుంటాడు. సో వాళ్ళకి మనీ అనేది కంపెనీ పే చేస్తూ ఉంటుంది, శాలరీస్ అని కానీ అలవెన్సెస్ డిఏస్ కానీ. సో అక్కడ రీచ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ పర్సన్ మార్కెట్ చేయాలి ఆ ప్రోడక్ట్ని, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని, కొత్త ప్రోడక్ట్. సో ఎలా మార్కెట్ చేయాలి? సో ఆ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఆ ఏరియాకి సంబంధించిన లీడ్స్ కానీ కన్వర్షన్స్ కానీ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. సో అదంతా ఏంటంటే టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. టైం టేకెన్ ప్రాసెస్ అండ్ అక్కడ రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తుంది అనేది కూడా మనం చెప్పలేం. ఓకే, కానీ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుందంటే ఫ్యాక్టర్స్ అన్ని మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రీచ్, టార్గెటింగ్, ప్రైస్, ROI. ఓకే, సో ఈ 4 పాయింట్స్ మీకు మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్షియేట్ చేయడానికి. సో మీకు ట్రెడిషనల్ మార్కెటింగ్లో రీచ్ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్ ఏరియాకి మాత్రమే మీరు చేయగలరు అనమాట. ఒక పర్సన్ ఒక ఏరియాకి మాత్రమే చేయగలరు. ఒక పర్సన్ ఇక్కడ నుండి వేరే ఏరియాకి వెళ్ళి చేయలేడు కదా మార్కెటింగ్ అనేది. సో ఫిజికల్గా ఎక్కడి వరకు చేయగలడు, ఏ పర్సన్ అయితే ఎక్కడైతే అలర్ట్ చేయగలరో అక్కడ మాత్రమే చేయగలరు మార్కెటింగ్ అనేది ఆ ప్రొడక్ట్ని. సో డిజిటల్ పరంగా ఎలా ఉంటుంది? డిజిటల్ పరంగా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ పరంగా మనకి ఇప్పుడు గ్లోబల్ వైడ్గా అంటే మనం ఎంటైర్ గ్లోబల్ వైడ్గా మనం ప్రమోషన్ అనేది చేయొచ్చు అనమాట డిజిటల్ మార్కెటింగ్, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే. సో ఇక్కడ టార్గెటింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్. సో టార్గెటింగ్ అంటే ఏంటి అసలు? టార్గెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, కొత్తగా ఒక టూత్ పేస్ట్ రిలీజ్ అయింది. సో ఆ టూత్ పేస్ట్ని మార్కెటింగ్ చేయాలి. సో ఆ టూత్ పేస్ట్ వాడే వాళ్ళకి కూడా అందరూ యూజ్ చేస్తారంటే అది కొంచెం అంటే మోడిఫై చేసిన అంటే దాంట్లో ఓన్లీ పళ్ళు ఎవరైతే సెన్సిటివ్గా ఉంటాయో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన పేస్ట్ అన్నమాట. సో టార్గెటింగ్ ఆడియన్స్ అనేది ఇక్కడ స్పెసిఫిక్ అయిపోతారు. ఓకే, ఎవరికైతే ఈ పంటి నొప్పులు ఇలాంటివి ఉంటాయో సెన్సిటివ్గా ఉంటాయో వాళ్ళు ఎక్కువగా ఈ టూత్ పేస్ట్ని ప్రిఫర్ చేస్తారు. సో అలాగ మనం స్పెసిఫిక్గా టార్గెట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టార్గెటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అలా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్లో స్పెసిఫిక్గా ఉండవు టార్గెటింగ్ ఫ్యాక్టర్స్. ఎవరిని టార్గెట్ చేయాలి ఏంటి అనేది మనకు అంత క్లారిటీగా ఇక్కడ రిపోర్ట్ అనేది ఉండదు. ఓకే, మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది? వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాం అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నైక్ షూ ఉంది. సో అది కొత్త బ్రాండ్ రిలీజ్ చేసింది నైక్ అనేది. నైకే అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ స్పోర్ట్స్ షూ అనేది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు? అది రన్నింగ్ షూ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటే ఎక్కువ జాగింగ్ చేసేవాళ్ళు కానీ రన్నింగ్ చేసేవాళ్ళు కానీ ఇలా ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇక్కడ టార్గెటింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం చూస్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మనం ఎలా అంటే అది ఫేస్బుక్లో మనం ఎలా టార్గెట్ చేస్తాం ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా మీకు చెప్తాను. అండ్ యాడ్వర్డ్స్లో కూడా వస్తుంది మీకు. యాడ్వర్డ్స్లో కూడా స్పెసిఫిక్గా మనం ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని చూస్ చేసుకోవాలి అనేది కూడా మీకు స్పెసిఫిక్గా వస్తుంది అనమాట. ఒక బిజినెస్కి రిలేటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే మనం చూస్ చేసుకుంటాం, వాళ్ళకి మాత్రమే మనం యాడ్ చూపిస్తాం అనమాట. ఓకే,
ఇక్కడ ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో వచ్చేసేసి ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, ప్రైస్ వచ్చేసేసి వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకు అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒక కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రాండ్ ని ఎలివేట్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి హోర్డింగ్స్ అని మనకి రోడ్ మీద చూస్తూ ఉంటాం, హోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సిగ్నల్ పడింది, ఒక సిగ్నల్ పడినప్పుడు మనకి పక్కన రైట్ సైడ్ లో ఒక హోర్డింగ్ ఉంటుంది. సో హోర్డింగ్ ఉన్నప్పుడు మన కళ్ళు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తూ ఉంటాయి. సో చూస్తాం, చూసిన తర్వాత కొంత దూరం వెళ్ళగానే మనం దాని గురించి మర్చిపోతాం, అవునా? సో హోర్డింగ్స్ అనేవి మనకి వెళ్తున్నప్పుడు చాలా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది చూస్తాం, కొంతమంది చూడకపోవచ్చు. సో కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మర్చిపోతాం అన్నమాట దాని గురించి. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది, సో మీరు ఏదైనా ఒక పోస్ట్ అనేది మీరు ప్రమోట్ చేసినప్పుడు, ఏదైనా ఇప్పుడు మనం చాలా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మనం ఏం చేస్తూ ఉంటాం, స్క్రోల్ చేసినప్పుడు మనకు చాలా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అమెజాన్ యాడ్స్ కానీ, మింత్రా యాడ్స్ కానీ, ఇలాగ మనకి చాలా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా కనిపిస్తున్నాయి? ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు అనుకోండి, లైక్ బ్రౌజ్ చేశారు, మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ కావాలని చెప్పి బ్రౌజ్ చేసి సమ్ ఇంటరప్షన్ ఏదైనా వచ్చి ఇంటర్నెట్ కానీ, లేకపోతే సో ఎవరైనా మధ్యలో రావటం ఇలాంటి జరిగినప్పుడు మీరు అక్కడ స్టాప్ చేసేసి బయటకు వచ్చేస్తారు. ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, అమెజాన్ నుంచి కానీ, వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్ 1 hour తర్వాత కానీ, ఒక 2 hours తర్వాత కానీ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేస్తే దానికి రిలేటెడ్ యాడ్స్ అనేవి మీకు ఫేస్బుక్ లో కనిపిస్తూ ఉంటాయి, అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ లో పర్సన్ ని చేస్ చేస్తుంది అనమాట. సో అతను ఎక్కడున్నా కూడా పర్సన్ ని చేస్ చేసి యాడ్ అనేది చూపిస్తుంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కి. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ పర్సన్ ఏం చేశాడు, ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో సెర్చ్ చేశాడు, వాడికి ఇంట్రెస్టెడ్ దాని మీద, ప్రొడక్ట్ మీద సెర్చ్ చేశాడు. సేమ్ అదే ప్రొడక్ట్, దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని ఫేస్బుక్ లో అతనికి కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఎందుకంటే అప్పుడు మనం ఏదైతే ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ ఆడియన్స్ ని మనం ఆ యాడ్ ఫిక్స్ చేసేటప్పుడు, ఆ యాడ్ ని మనం జనరేట్ చేసేటప్పుడు ఆ ఆడియన్స్ ని ఫిక్స్ చేస్తామో, ఎప్పుడైనా ఆ క్లయింట్ అనేవాడు ఆ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ యాడ్ అతను ఎక్కడికి వెళ్ళినా, ఇంటర్నెట్ లో ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా అది కనిపిస్తూ ఉంటుంది. దాని రిలేటెడ్ యాడ్స్ అని ఇన్స్టాగ్రామ్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ మనకి దానికి రిలేటెడ్ యాడ్స్ అన్ని మనం చేస్తూ ఉంటాయి. బికాజ్ ఏంటంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ మీద, ఇంతకుముందు సెర్చ్ చేశాడు కాబట్టి అతన్ని చేస్తూ ఉంటాయి యాడ్స్ అని డిజిటల్లో. ఓకే, సో అతనికి ఆ యాడ్స్ చూస్తూ ఉన్నప్పుడు తను ఏంటంటే కన్విన్స్ అవుతాం, లేకపోతే కొనాలనుకోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తాడు, వెళ్తాడు, బై చేస్తాడు. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే మాక్సిమం ఆఫ్ లీడ్స్ అనేవి జనరేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అతన్ని పర్సన్ చేస్ చేస్తూ ఉంటుంది డిజిటల్ అనేది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? మీకు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అర్థమైంది కదా. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే బయటకు ఫిజికల్ గా వెళ్ళి మార్కెటర్స్ చేసేది, అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం ఇంట్లో కూర్చొని డైరెక్ట్ గా ఒక సిస్టమ్ ముందు కూర్చొని ఇంటర్నెట్ రిసోర్సెస్ యూస్ చేసుకొని మన ప్రొడక్ట్ ని మనమే మీడియంస్ ద్వారా, అంటే డిజిటల్ ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేయడం. ఓకే, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ గ్యారంటీ అనేది ఏమి ఉండదు. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి 500 రూపీస్ అనుకోండి. సో ఆ ప్రొడక్ట్ కాస్ట్ 500 రూపీస్ అయితే అతను ప్రమోట్ చేయడానికి ఎంత ఖర్చు పెడతాడు? హోర్డింగ్స్ అని కానీ, మార్కెటర్స్ అని కానీ, లేకపోతే అతను హైర్ చేసుకున్న మార్కెటింగ్ స్టాఫ్ కానీ, హోర్డింగ్స్, ఇలా మనకి పాంప్లెట్స్ కానీ, బ్రౌచర్స్ కానీ, ఇలాంటి చాలా ఉంటాయి. దానికి చాలా ఖర్చు పెడతారు ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్. సో లాక్స్ లో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది అనేది గ్రాడ్యువల్ గా చెక్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ ఆడియన్స్ ఉండరు. ఓకే, లిమిటెడ్ ఏరియాలో మాత్రమే చేయగలుగుతారు ఒక్కొక్క మార్కెటర్, వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో
ఒక కంపెనీ ఉంది, కొత్తగా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసింది. లాంచ్ చేసినప్పుడు ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. ఎందుకంటే జనాలకు తెలియాలి కదా. సో ఆ ప్రొడక్ట్ గురించి, ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ప్రీవియస్ ప్రొడక్ట్కిను దీనికి తేడా ఏంటి, దీంట్లో ఏమి ఎన్హాన్స్ చేశారు, ఏం స్పెసిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి పాత దానికి దీనికి. సో అది జనాలకి తెలిస్తేనే ఈ ప్రొడక్ట్ ప్రిఫర్ చేస్తారు. సో అందుకని చెప్పేసి కంపల్సరీ ప్రమోషన్స్ అనేవి చేయాలి ప్రతి కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తుంది. సో ఆ ప్రమోషన్స్ చేయాలంటే పాంప్లెట్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, పేపర్ యాడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే మనకి హోర్డింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త అంటే సెలబ్రిటీస్కి, బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళకి మనీ ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి చాలా చూస్తూ ఉంటాం, బ్రాండ్ అంబాసిడర్స్గా మనకి చాలా మంది సెలబ్రిటీస్ ఉంటూ ఉంటారు ఒక్కొక్క బ్రాండ్కి. సో వాళ్ళకి కంపల్సరిగా క్రోర్స్లో మనీ పే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు చేసే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాడ్కి చాలా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసేసి పాంప్లెట్స్ పంచమని చెప్పేసి కొంతమంది బాయ్స్ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయమంటాడు ఒక ఏరియాకి, ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి అలాట్ చేసి. బట్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందికి ఇచ్చి పక్కన పెట్టేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి గ్యారంటీ ఉండదు అనమాట. అంటే ఎంతమందికి రీచ్ అయ్యింది, మనం ఖర్చు పెట్టిన మనీలో మనం వేయించిన పాంప్లెట్స్ అనేవి ఎంతమందికి రీచ్ అయినాయి అనేది ఇక్కడ ఏమైనా మనకి గ్యారంటీ ఉంటుందా? ఉండదు. సో పేపర్ యాడ్స్ ఇస్తాం, పేపర్ యాడ్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది చూసారు అనేది గ్యారంటీ ఉంటుందా? ఏదైనా రిపోర్ట్ ఉంటుందా? మనకి ఏది ఉండదు. అంటే సాఫ్ట్ కాపీ కానీ లేకపోతే హార్డ్ కాపీ కానీ అనాలిసిస్ చేయడానికి ఏదైనా ఉంటుందో మనకి? ఏదైనా ఫ్యాక్టర్ మనకి ఏమైనా ఉంటుందో? ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎటువంటిది ఉండదు. ఎందుకంటే ఎంతమంది చూసారనేది మనం ఎలా చెప్పలేం. కానీ డిజిటల్ మార్కెటింగ్లో అలా కాదు. డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అంటే కంపల్సరీగా ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది మన యాడ్ మీద క్లిక్ చేసి మన యాడ్ని చూశారు. ఓకే, సో ఇవన్నీ మనకి కంపల్సరీగా మనకి గ్యారంటీ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఎంతమంది చూసారు, ఎంతమందికి రీచ్ అయింది, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు, మెన్స్ చూపిస్తున్నారా, ఉమెన్స్ చూపిస్తున్నారా? ఓకే, మెన్స్ చూపిస్తున్నారా, ఉమెన్స్ చూపిస్తున్నారా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అండ్ ఎన్ని లీడ్స్ వచ్చినాయి, అంటే ఈరోజు ఎన్ని లీడ్స్ జనరేట్ అయినాయి, అలాంటివన్నీ మనకి డిజిటల్ మార్కెటింగ్లో మనకి గ్యారంటీగా రిజల్ట్ అనేది ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. గ్యారంటీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కాస్ట్ ఒక రోజు క్యాంపెయిన్ రన్ చేస్తాం, క్యాంపెయిన్ సెట్ చేసినప్పుడు దానికి మనం ఒక 500 బడ్జెట్ పెట్టి విజయవాడ మొత్తం చూపించమని చెప్పేసి మనం లొకేషన్ టార్గెట్ చేసాం. అలాగే ఆడియన్స్ని, నైక్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసాం. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారు, లేకపోతే జాగింగ్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, రన్నింగ్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, వీళ్ళన్నిటినీ మనం స్పెసిఫిక్గా చూస్ చేసుకున్నాం. అవన్నీ మనకి ఫేస్బుక్ అడ్వర్టైజింగ్లో మీకు వస్తుంది. ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది అందులో చెప్తాను. మనం ఇక్కడ స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటున్నాం. లొకేషన్ టార్గెటింగ్ చేస్తున్నాం, అలాగే డెమోగ్రఫిక్స్ అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి టార్గెట్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మనం టార్గెట్ చేస్తాం. సో మన యాడ్ అనేది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్కి మాత్రమే వెళ్తుంది డిజిటల్ మార్కెటింగ్ మనం ప్రమోట్ చేస్తే. అప్పుడు మనకి వచ్చే లీడ్స్ కూడా క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఓకేనా, మ్యాక్సిమం వచ్చే లీడ్స్ అన్ని క్వాలిటీగా ఉంటాయి. ఎక్కువ లీడ్స్ మనకి కన్వర్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అప్పుడు రిజల్ట్ అనేది కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్రాఫిట్ ఏదైతే వస్తుందో దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, దాన్నే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే, సో ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఇది. ఓకే, సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ అర్థమైందో? ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో నిన్న మనం చెప్పిన కోర్స్ అంటే ఇంట్రడక్షన్ అయితే ఇదే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, ఓకే, అండ్ వై యూజ్ డిజిటల్ మార్కెటింగ్,
డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమి యూస్ చేస్తాం, హూ కెన్ డూ దిస్ కోర్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీ. దీని గురించి మనం నిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాము. సో దాని గురించే ఇప్పుడు మనం నిన్న వాళ్ళ గురించి ఈరోజు మళ్ళీ రిపీట్ చేశాను. సో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఫ్రమ్ గంగోత్రి, మీకు ప్రైస్ ఫ్యాక్టర్స్ గురించి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్సెస్ అడుగుతున్నారు కదా. సో నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను ప్రైస్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఫేస్బుక్ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా మీకు అర్థం ఉంది. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఎస్ఈఓ స్టార్ట్ చేయమని అడుగుతున్నారు. ఎస్ఈఓనే మనం ఇవాళ స్టార్ట్ చేసేది. ఓకే, కంటెంట్ ఏం నేర్చుకుంటామో చెప్పండి సార్ అంటున్నారు డిజిటల్ మార్కెటింగ్లో లక్ష్మీ మాత. ఓకే, సో మనం కంటెంట్ ఏం నేర్చుకుంటామంటే డిజిటల్ మార్కెటింగ్లో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది ఒక మాడ్యూల్. సో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకుంటాము. దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేర్చుకుంటాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. ఈ రోజు నుంచి మీకు ఎస్ఈఓ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. దాంట్లో మనకి ఫేస్బుక్ స్క్రాచ్ నుంచి అంటే ప్రొఫైల్ క్రియేషన్ దగ్గర నుంచి ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, ఫేస్బుక్లో మనం ఇలా టార్గెటింగ్ లీడ్ అంటే సేల్స్ కోసం మనం ఎలా క్యాంపెయిన్స్ ఫిక్స్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది, ఫేస్బుక్కి ఇంటిగ్రేట్ చేస్తాం, అది ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది నేర్చుకుంటాం. అలాగే మనకి ఎస్ఈఎం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనమాట. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ గురించి చెప్తాం. అందులో యాడ్వర్డ్స్ అనే టాపిక్ వస్తుంది. పెయిడ్ అడ్వర్టైజింగ్ ఎలా చేస్తాం అనే దాని గురించి. అండ్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి దాని గురించి నేర్చుకుంటాం. సో యాడ్సెన్స్ అంటే ఏంటి, యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి ఉంటుంది టాపిక్, అదొక మాడ్యూల్. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, సో వీటన్నిటి గురించి మనం ఈ కోర్స్ స్ట్రక్చర్లో మనం ప్రతి ఒక్క మాడ్యూల్, ఈచ్ అండ్ ఎవరీ మాడ్యూల్ మనం నేర్చుకుంటాం. ఓకే, మీకు ఇంట్రడక్షన్ అయితే క్లియర్ కదా? యా, ఫేస్బుక్ అనేది ఒక మాడ్యూల్ కాదు, సోషల్ మీడియా మార్కెటింగ్లో అది ఒక మీడియం అన్నమాట. ఓకే, గంగోత్రి అనే పర్సన్ అడిగారు. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అనే మాడ్యూల్లో ఫేస్బుక్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, ఫేస్బుక్ అడ్వర్టైజింగ్. ఓకే, నేను ఎస్ఈఓ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు స్క్రీన్ షేర్ అయింది కదా, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ స్క్రీన్ షేర్ అయిందా? ఓకే గైస్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే అసలు మీకు ఏంటి, అసలు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే వాట్ ఈస్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్? Search engine is an active practice of optimizing a website by improving internal and external aspects in order to increase the traffic the site receives from search engines. దీనికి మీకు డెఫినేషన్ అదనమాట. SEO is the active practice of optimizing a website. అంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆప్టిమైజ్ చేస్తాం. ఎందుకు? సెర్చ్ ఇంజిన్స్కి అర్థమయ్యేలాగా. సో మనకు ఒక లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు నా లాంగ్వేజ్ మీకు అర్థం అవుతుంది, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది. మరి సెర్చ్ ఇంజిన్స్, సో సెర్చ్ ఇంజిన్స్ కూడా కొన్ని పారామీటర్స్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటుంది వెబ్సైట్స్లో. సో వెబ్సైట్స్ని సెర్చ్ ఇంజిన్స్లో టాప్ పేజ్లో, రిజల్ట్స్ పేజ్లో చూపించాలంటే సో సెర్చ్ ఇంజిన్స్కి కొన్ని పారామీటర్స్ని అల్గోరిథం బేస్ చేసుకొని కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సెర్చ్ ఇంజిన్స్కి ఒక అల్గోరిథం ఉంటుంది. ఓకే,
ఆల్గరిథం అనేది ప్రతి ఇయర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్గరిథం చేంజ్ చేసినప్పుడల్లా సో గూగుల్కి ఒక అల్గరిథం ఉంటుంది. మెయిన్ మనకి ఇండియాలో ఎక్కువ యూస్ చేసే బ్రౌజర్ ఏంటిదంటే గూగుల్. ఓకే, సెర్చ్ ఇంజిన్, సారీ బ్రౌజర్ కాదు, సెర్చ్ ఇంజిన్ ఏంటి అంటే గూగుల్. ఓకే, మనకి బింగ్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తారు. మెయిన్లీ ఎక్కువగా మనకి ఇండియాలో యూస్ చేసేది సెర్చ్ ఇంజిన్ వచ్చేసి గూగుల్ అన్నమాట. సో ఈ గూగుల్ అన్నది వన్ ఆఫ్ ద బిగ్ సెర్చ్ ఇంజిన్ ఇన్ ఇండియా. సో ఈ సెర్చ్ ఇంజిన్లో మీరు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను గూగుల్ ఓపెన్ చేస్తాను. బ్రౌజర్ షేర్ అయింది కదా మీకు అందరికి? ఓకే, సో మీరు ఇక్కడ పైన చూస్తున్నారు అడ్రస్ బార్లో google.com. google.com అంటే ఏంటి అంటే మనకి వెబ్సైట్స్ కూడా .com అని ఉంటుంది, మన గూగుల్ కూడా .com అనే ఉంది కదా. సో ఇది కూడా ఒక వెబ్సైటే. మీరు టెక్నికల్గా ఆలోచిస్తే గూగుల్ కూడా వన్ ఆఫ్ ద వెబ్సైట్. ఓకే, మీరు ఒకసారి టెక్నికల్గా ఆలోచించండి. ఇది ఒక వెబ్సైట్. దీంట్లోనే మనం ఇంటర్నల్గా చాలా వెబ్ పేజెస్ అని కానీ లేకపోతే వెబ్సైట్స్ అని కానీ లిస్టింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఒక పెద్ద డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తుంది గూగుల్ అనేది. సో ఆ డేటాబేస్ సర్వర్లో మనకు వెబ్సైట్స్, ప్రతి ఒక్క వెబ్సైట్ అందులో ఉంటుంది. సో గూగుల్కి ఇప్పుడు నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని ఒక రిజల్ట్ ఇచ్చాను అనమాట. అంటే నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. దీన్ని మనం ఏమంటాం, దీన్ని ఏమంటామంటే కీవర్డ్ అంటాం అనమాట. నేను ఒక విజిటర్ని, నేను గూగుల్లో లాగిన్ అయ్యి అంటే గూగుల్ ఓపెన్ చేసి నేను నాకు నీడ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని నాకు కావాలి, ఎవరిస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. వెంటనే మనకి అది ఏం చేస్తుంది, గూగుల్ డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీకు ఇక్కడ ఆ డేటాబేస్లోకి వెళ్ళిపోయి దానికి రిలేటెడ్గా ఉన్న రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసుకుంటుంది. సెర్చ్ చేసుకొని ఏదైతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి దాని పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్గా ఫాలో అవుతున్నారో అలాంటి వెబ్సైట్స్ అన్ని మనకి టాప్ పేజ్లో, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ పేజ్ ఏదైతే కనిపిస్తుందో గూగుల్లో, దీన్ని మనం ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. ఓకే, దాన్ని సర్ప్ అంటాం, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఎవరికైనా డౌట్ ఉంటే రాసుకోండి, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. దీన్ని మనకి గూగుల్లో ఓపెన్ చేయగానే కనబడే పేజ్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. ఓకే, మీకు కింద నేను ఈ ఇన్పుట్ ఇచ్చాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని ఇన్పుట్ ఇచ్చాను. మనకి వెంటనే ఏం చేస్తుంది, గూగుల్ దాని సర్వర్ డేటాబేస్లోకి వెళ్ళిపోయి వెంటనే దాని రిలేటెడ్ రిజల్ట్స్ అన్ని మనకి చూపిస్తుంది అనమాట. అబౌట్లో మీరు ఇక్కడ నేను బ్లూ కలర్లో నేను హైలైట్ చేశాను చూడండి, అబౌట్ 77,40,000 రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని సెకండ్స్లో, 0.84 మిల్లీ సెకండ్స్లో అది రిజల్ట్ అనేది సెర్చ్ చేసేసింది, మనకి రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది చూపించేసింది. సో అవుట్పుట్ అనేది ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి మనకి, దగ్గర 77,40,000 రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని వెబ్ పేజెస్ ఉన్నాయి. ఏంటి, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అనే పేరు మీద అన్ని వెబ్ పేజెస్ అయితే మనకి ఉన్నాయి. కానీ అన్ని వెబ్ పేజెస్ ఉన్నా మనకి ఫస్ట్ పేజ్లో ఉన్న రిజల్ట్స్కి మాత్రమే యూజర్ అనేవాడు వెళ్తాడు. మ్యాక్సిమం అంత టైం ఉండదు యూజర్కి. ఏం చేస్తాడు, ఇప్పుడు digitaltechnologies.com అని కనిపిస్తుంది మీకు చూడండి. ఫస్ట్ నేనేం సెర్చ్ చేశాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. మీకు టైటిల్లో ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ కీవర్డ్ కనిపిస్తుంది కదా మీకు, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని కూడా మీకు టైటిల్లో కనిపిస్తుంది.
నేనేం సెర్చ్ చేశాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. సో టైటిల్ కూడా రిలవెంట్గా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అలాగే ఇది మీకు కింద 2 లైన్స్ కనిపిస్తుంది. దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటాం. మీకు సెర్చ్ ఇంజన్లో క్లియర్గా అర్థమవుతుంది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు. దీంట్లో కూడా మీకు హైలైటెడ్గా ఒక ఫాంట్ కనిపిస్తుంది బోల్డ్లో, చూడండి. లుకింగ్ ఫర్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది మీకు బోల్డ్లో కనిపిస్తుంది. ఓకే, ఆ బోర్డులో కనిపించింది కీవర్డ్ అన్నమాట. సో వెంటనే ఏం చేస్తుందంటే గూగుల్ ఎవరైతే ఇన్పుట్ ఇచ్చారో దాని రిలేటెడ్గా ఎవరైతే కరెక్ట్గా టైటిల్లో పెట్టారో, టైటిల్లో కూడా ఆ కీవర్డ్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళిన తర్వాత కంటెంట్లో కూడా ఉండాలన్నమాట. ఆ కంటెంట్లో కూడా ఉందో అలాంటి పారామీటర్స్ అన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని టాప్ రిజల్ట్స్లో అది పుష్ చేస్తుంది అనమాట. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేశారు కాబట్టి ఈ వెబ్సైట్ అనేది మీకు టాప్లో కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా సరే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేశారా లేదా అని, ఇంకటి మీరు ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, మీకు రిలేటెడ్ నీడ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కీవర్డ్ పెట్టి సెర్చ్ చేస్తున్నారు, మీకు ఇక్కడ ఏదైతే నేను టైప్ చేశానో సెర్చ్ టర్మ్ని మనం డిజిటల్ మార్కెటింగ్ టర్మినాలజీలో కీవర్డ్ అంటాం. ఓకే, సెర్చ్ టర్మ్ని. సో ఇక్కడ కీవర్డ్ మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో దానికి రిలవెంట్ రిజల్ట్స్ అన్ని మీకు కింద చూపిస్తున్నాయి కదా. మీకు సెకండ్ రిజల్ట్ చూడండి ఒకసారి. సెకండ్ రిజల్ట్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అనేది మీకు కీవర్డ్ ఉంది టైటిల్లో. టాప్ 100 డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని ఉంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది, విజయవాడ అని ఉంది. మీకు ఏదైతే కీవర్డ్స్ అయితే ఉన్నాయో అవి బోల్డ్గా కనిపిస్తాయి అన్నమాట. మీకు అదే ఒక గుర్తింపు అనమాట. ఏంటి అంటే వీళ్ళు ఓకే ఇది కీవర్డ్స్ యూజ్ చేశారు, ఈ వెబ్సైట్లో ఈ కీవర్డ్ అనేది యూజ్ చేశారు అనే దానికి మీకు ఒక సైన్ అనమాట అది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. అలాగే మెటా డిస్క్రిప్షన్లో కూడా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ. థర్డ్ నేను చెప్పేది శ్రీమీడియాఏజెన్సీ.com ఉంది కదా, అందులో మీరు టైటిల్ చూడండి. మీకు బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని మెటా టైటిల్ అంటాం. ఓకే, సో ఈ టైటిల్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం కీవర్డ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చేస్తాం. ఓకే, సో మెయిన్లీ ఏంటి, గూగుల్ అనేది కూడా ఒక వెబ్సైటే. గూగుల్ అనేది ఒక వెబ్సైటే. టెక్నికల్గా మీరు ఆలోచిస్తే అది గూగుల్ కూడా ఒక వెబ్సైటే. అండ్ అది ఒక సర్వర్ని మెయింటైన్ చేస్తుంది, పెద్ద డేటాబేస్ ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్లో మన ఒక వెబ్సైట్స్ అన్నీ ఉంటాయి అందులో. ఓకే, మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అని తీసుకొని అవుట్పుట్ని మనకి ఇస్తుంది. ఏంటిది గూగుల్ అనేది. సో అది ఏ పారామీటర్స్ని చూస్ చేసుకుంటుంది అనేది, మనం ఏ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకుంటే అనేది మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చూస్తాం. ఓకే, ఫస్ట్ మనం అసలు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి అంటే మెయిన్లీ మనకి ఒక వెబ్సైట్ కావాలి. ఓకే, ఒక వెబ్సైట్ కావాలి. ఒక వెబ్సైట్ ఎలా చూస్ చేసుకుంటాం మనం? సో ఒక వెబ్సైట్ ఎలా చూస్ చేసుకుంటాం, ఒక బిజినెస్కి రిలేటెడ్గా ఒక వెబ్సైట్ ఎలా చూస్ చేసుకుంటాం? మనకి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయి, మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనకి గోడాడీ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ గోడాడీ ఏం చేస్తుంది, మనకి వెబ్సైట్ అంటే డొమైన్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం గోడాడీలో లాగిన్ అయితే మనం ఇక్కడ నుంచి ఏంటంటే డొమైన్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక వెబ్సైట్ కావాలంటే దానికి కంపల్సరీగా డొమైన్ నేమ్ కావాలి. ఓకే, ఒక అలొకేటెడ్ డొమైన్ నేమ్ అనేది కావాలి. ఇప్పుడు మీది ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్కి రిలేటెడ్గా మీరు డొమైన్ చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆ డొమైన్ చూస్ చేసుకోగానే సరిపోతుందా? కాదు, ఆ డొమైన్కి ఒక హోస్టింగ్ కావాలి, వెబ్ హోస్టింగ్ కావాలి. వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి మీకు చెప్పాను. ఇప్పుడు గూగుల్ స్టోర్ చేసుకోవడానికి దానికి ఒక డేటాబేస్ ఉంది, సర్వర్ ఉంది. మన వెబ్సైట్ని స్టోర్ చేసుకోవడానికి దానికి ఒక అలొకేటెడ్ స్పేస్ కావాలి కదా. ఇప్పుడు మన కంప్యూటర్లో మన ఫైల్స్ అన్ని సేవ్ చేసుకోవడానికి ఎందులో సేవ్ అవుతాయి మన ఫైల్స్ అన్ని? మన ఫైల్స్ అన్ని ఎందులో సేవ్ అవుతాయి అంటే హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి. ఓకే, ఎస్, మన ఫైల్స్ అన్ని హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి. అలాగే
మన డొమైన్ యొక్క ఫైల్స్ అన్ని ఎందులో స్టోర్ అవుతాయి అంటే సి డ్రైవ్ అనేది జస్ట్ హార్డ్ డిస్క్ లో ఒక డ్రైవ్ మాత్రమే యాక్చువల్గా. సో మనకేంటంటే ఎవరో అడిగారు సౌజన్య గారు, సి డ్రైవ్ అనేది ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ లో ఒక అలొకేటెడ్ స్పేస్ ఇస్తాం అనమాట. మన ఫైల్స్ అన్ని, మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ అన్ని సి డ్రైవ్ లో స్టోర్ అవ్వమని. ఓకే, ఆ సి డ్రైవ్ లో ఇవన్నీ ప్రోగ్రామ్ ఫైల్స్ అన్ని అందులో స్టోర్ అవుతాయి. విండోస్ కానీ ప్రోగ్రామ్ ఫైల్స్ కానీ ఇవన్నీ అందులో స్టోర్ అవుతాయి. అలాగే మనకు కూడా మన వెబ్సైట్ కూడా స్టోర్ అవడానికి దానికి ఒక అలొకేటెడ్ సర్వర్ కావాలి. సో ఆ సర్వర్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా అంటే డెడికేటెడ్ సర్వర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరెవరు, గోడాడీ ఉంది, పోస్ట్ గేటర్, ఇలాగా మనకి చాలా మంది ఏంటంటే సర్వర్ ని మనకి అంటే మనం పర్చేస్ చేసుకోవడానికి వీళ్ళందరూ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హోస్టింగ్ ని కొనుక్కోవచ్చు. మన వెబ్సైట్ ని దాంట్లో స్టోర్ చేసుకోవడానికి. మన వెబ్సైట్ ఇప్పుడు తీసుకోగానే మనకి దాంట్లో చాలా ఫైల్స్ ఉంటాయి. ఇండెక్స్ ఫైల్స్ అని, లేకపోతే హోమ్ పేజ్ ఫైల్స్ అని, లేకపోతే ఇలా మనకి చాలా ఇమేజెస్ కానీ ఇవన్నీ స్టోర్ అవ్వాలంటే దానికి ఒక అలొకేటెడ్ స్పేస్ కావాలి. సో అవన్నీ ఎందులో స్టోర్ చేసుకోవాలి అంటే మనం హోస్టింగ్ లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మీకు హోస్టింగ్ కి డిఫరెన్స్ తెలిసింది కదా. ఒక అలొకేటెడ్ సర్వర్, అలొకేటెడ్ స్పేస్ ని ప్రొవైడ్ చేయడాన్ని హోస్టింగ్ అంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఒక హోస్టింగ్ కావాలి. నేను జస్ట్ ఒక లాగిన్ అయి నేను చూపిస్తాను. మనకి ఒక వెబ్సైట్ ని రెడీ చేయాలంటే మెయిన్ ఒక డొమైన్ కావాలి, దానికి ఒక హోస్టింగ్ కావాలి. ఓకే, సో మనకి ఇక్కడ హోస్టింగ్ అనేది క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అయింది. సో గోడాడీ ఏం చేస్తుందంటే వెబ్సైట్ హోస్టింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లైక్ వెబ్ హోస్టింగ్ ఉంటుంది, బిజినెస్ హోస్టింగ్ ఉంటుంది, రీసెల్లర్ హోస్టింగ్ ఉంటుంది. సో రీసెల్లర్ హోస్టింగ్ అంటే ఏంటి, వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి, మనం మెయిన్లీ కావాల్సింది ఏంటంటే వెబ్ హోస్టింగ్. ఓకే, ఈ వెబ్ హోస్టింగ్ లో వర్డ్ ప్రెస్ సైట్స్ అయినా పెట్టుకోవచ్చు, పిహెచ్పి సైట్స్ అయినా, హెచ్టిఎంఎల్ సైట్స్ అయినా, ఎటువంటి వెబ్సైట్స్ అయినా మనం ఇందులో సర్వర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మనం వెబ్ హోస్టింగ్ చూద్దాం. సో వెబ్ హోస్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. స్టార్టర్ ప్లాన్ అని, ఎకనామీ ప్లాన్ అని, డీలక్స్ అని, అల్టిమేట్ అని. సో స్టార్టర్ ప్లాన్ ఏంటంటే ఓన్లీ మీకు ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే హోస్టింగ్ ఇచ్చేటప్పుడు హోస్టింగ్ లో మీకు ఓన్లీ ఒక వెబ్సైట్ ఉంటే సరిపోతుందా అని అడుగుతారు అనమాట. మనకి స్టార్టర్ ప్లాన్ ఏంటంటే ఓన్లీ ఒక వెబ్సైట్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలాగే వాడు ఒక 30 GB స్టోరేజ్ మాత్రమే మనకి ఇస్తారనమాట. అలాగే అన్లిమిటెడ్ బ్యాండ్ విత్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అనేది. సో మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ ఒక వెబ్సైటే మెయింటైన్ చేస్తున్నారు అనుకో, ఒక వెబ్సైటే సరిపోతుంది అనుకున్నప్పుడు స్టార్టర్ ప్లాన్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. అలాగే ఎకనామీలో కూడా అంతే, మనకి ఒక వెబ్సైటే ఉంటుంది, 100 GB స్టోరేజ్ స్పేస్ అనేది ఇస్తారు. ఓకే, ఇప్పుడు చాలా కొన్ని మనకి పేజెస్ ఉంటాయి, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇలా ఉంటాయి. దాంట్లో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను కదా. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మోర్లో ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పెద్ద వెబ్సైట్స్కి ఎలా ఉంటుందంటే మీకు ఎక్కువ స్పేస్ అనేది అలొకేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే కనుక చూడండి, మొబైల్స్లో మీకు ఎంఐకి ఒక పేజ్ ఉంటుంది, రియల్మీకి ఒక పేజ్ ఉంటుంది, శాంసంగ్, ఇలా ఏంటంటే అన్ని సబ్ డొమైన్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు నేను ఎంఐ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు పైన ఇక చూడండి, ఇది ఒక పేజ్లోకి వెళ్ళిపోయింది.
ఓకే, flipkart.com/mobile/mi brand అని మీకు ఎక్స్టెన్షన్ గా మీకు కొంత యాడ్ అయింది అనమాట అడ్రస్ బార్ లో. చూడండి, నేను హైలైట్ చేశాను పైన. ఓకే, సో మీకు ఏంటి అంటే కేటగిరీస్ పెరుగుతూ ఉంటాయి కండి, మీకు ఎక్కువ పేజెస్ పడతా ఉంటాయి వెబ్సైట్ లో. ఎక్కువ పేజెస్ కావాలన్నప్పుడు కంపల్సరీగా మీకు అలొకేటెడ్ స్పేస్ అనేది ఎక్కువ కావాలి. ఓకే, సో అందుకని చెప్పేసి మనం మన బిజినెస్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే హోమ్ పేజ్ ఒకటి, అబౌట్ అస్, నేను అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఈలన్ యొక్కది చూద్దాం మనం. సో మీకు స్క్రీన్ షేర్ అవుతుందా ఇది ఈలన్ యొక్కది? అవుతుంది సార్. సో ఈలన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేశాను. మీకు పైన కొన్ని హోమ్ పేజ్, అబౌట్ అస్, కోర్సెస్, బ్లాగ్, కంటెంట్. ఈ వెబ్సైట్కి ఏంటి అంటే మీకు మ్యాక్సిమం ఎకనామీ సరిపోతుంది అనమాట. ఎకనామీ ఎలా సరిపోతుందంటే బికాజ్ ఇది ఎక్కువ స్పేస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ పేజెస్ లేవు కదా మనకి. కేటగిరీస్ ఏమున్నాయి, కోర్సెస్ లో మాత్రమే ఉన్నాయి. బ్లాగ్ లో బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్ కి కోర్సెస్ కి మాత్రమే మనకి కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో మిగతా కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ పద్దాకా మనం మార్చాం కదా, ఓన్లీ కోర్సెస్ పేజ్ లోనే అప్డేట్ చేస్తూ ఉంటాం. ఏదైనా కోర్స్ ఇంకేమైనా అప్డేట్ అవుతే అందులో అప్డేట్ చేస్తూ ఉంటాం, మనకి స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని మనకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వెబ్సైట్స్కి ఏంటంటే మనకి 100 GB స్టోరేజ్ అలా సరిపోతుంది. కానీ మనకి లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ అలొకేటెడ్ స్పేస్ అనేది కావాలి. సో అందుకని చెప్పేసి డీలక్స్. సో డీలక్స్ అనేది ఏంటంటే అన్లిమిటెడ్ వెబ్సైట్స్కి, అన్లిమిటెడ్ స్టోరేజ్కి వాడు ఇస్తాడనమాట. సో వాడు అంటే అన్లిమిటెడ్ వెబ్సైట్స్ పెట్టుకోవచ్చు. ఒకే హోస్టింగ్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి మనం హోస్ట్ చేసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎన్ని పేజెస్ అయినా మీ వెబ్సైట్లో ఎంత కంటెంట్ అయినా పెట్టుకోండి, ఎంత స్టోరేజ్ అయినా ఉన్నాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే మనకి స్లో అవటం కానీ, సర్వర్ స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పేజెస్ కూడా తొందరగా మనకి లోడ్ అవ్వవు. ఓకే, లోడ్ అవ్వవు కాబట్టి ఏంటి అంటే మనకి అన్లిమిటెడ్ బ్యాండ్ విత్ ఇచ్చేస్తాడు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తాడు, ఎంత స్టోరేజ్ అయినా మనం చేసుకోవచ్చు. సో అలాగా మనం ప్లాన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరే కనుక ఏదైనా ఒక వెబ్సైట్ డెవలప్ చేయమని చెప్పి మీకు క్లయింట్ ఇచ్చారు. సో అతనికి ఏంటంటే జస్ట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్, తను ఎటువంటి అప్డేషన్ చేయడు, జస్ట్ యూజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే వెబ్సైట్ కావాలి. అలాంటప్పుడు మీరు ఎలాంటివి చూస్ చేసుకుంటారు, ఎలాంటిది రికమెండ్ చేస్తారు క్లయింట్కి అంటే ఎకనామీ కానీ, స్టార్టర్ కానీ రికమెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు SEO నేర్చుకునే ముందు కంపల్సరిగా మీకు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటో తెలియాలి. అందుకని మీకు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి అని చెప్తున్నాను. ఓకే, సో మెయిన్లీ ఏంటంటే మనం ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ ప్లాన్ ఏదైనా మనం చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనకి కింద ఎన్ని మంత్స్ ఏంటి అని అడుగుతుంది. సో మనకి 1 monthకి ప్లాన్ ఇస్తారు, 12 monthsకి ప్లాన్ ఉంటుంది, 24 months, 36 months ఇలా మనకి ప్లాన్స్ అనేవి ఉంటాయి. మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 month అవగానే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏంటి ఉందంటే $12.999 by month అని ఉంది కదా. సో అది మళ్ళీ మనం 1 monthకి మళ్ళీ పే చేయాల్సి ఉంది. అలా కన్నా మనం 1 year కానీ, లేదంటే 24 months కానీ, 36 months కానీ మనం క్లయింట్కి రికమెండ్ చేస్తాం. లేదంటే మన ఓన్ వెబ్సైట్ కానీ 12 months కానీ, 24 months కానీ, 36 months కానీ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే 12 months తర్వాత మళ్ళీ రెన్యువల్కి అడుగుతుంది అనమాట. మళ్ళీ అప్పుడు రెన్యువల్ చేసుకోవాలి, మన ప్లాన్ అనేది అయిపోతుంది. ఓకే, సో ఇలా హోస్టింగ్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుందంటే అది ఫ్రీగా వెబ్సైట్కి కూడా యాడ్ వెబ్సైట్, మనకి వెబ్సైట్ డొమైన్ కూడా, అంటే వెబ్సైట్కి మనం డొమైన్ పెట్టుకుంటాం కదా. డొమైన్ అంటే ఏంటి, godaddy.com అనేది ఒక డొమైన్. ఓకే, అలాగే google.com అనేది ఒక డొమైన్. అలాగే మన ఓన్ బిజినెస్కి మనం ఒక డొమైన్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఆ డొమైన్ని మన బిజినెస్ రిలేటెడ్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీది ఏదైనా ఒక రెస్టారెంట్కి సంబంధించిన బిజినెస్ అయితే దానికి రిలేటెడ్గా యాప్ట్గా ఉండే డొమైన్ని చూస్ చేసుకుంటే మీకు మనకేంటంటే హోస్టింగ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా డొమైన్ అనేది ఫ్రీగా ఇస్తారు. లేదు మనం డొమైన్ కొనుక్కొని వేరే దాంట్లో హోస్టింగ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డొమైన్ గోడాడీలో కొనుక్కున్నారు, హోస్టింగ్ స్పేస్ మాత్రం మీరు వేరే
సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో కొనుక్కున్నారు. హోస్ట్ గేటర్ కానీ లేకపోతే ఇంకా మనకి చాలా ఉన్నాయి, బిగ్ రాక్ కానీ ఇంకా చాలా మనకి సర్వీస్ ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. అలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డొమైన్ని హోస్టింగ్ని కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఏదైనా డౌట్ ఉందా? డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి తెలియని వాళ్ళు ఎవరైనా? ఓకే, లక్ష్మణ్ రెడ్డి టు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే డొమైన్ అంటే ఏం లేదు, మన బిజినెస్కి యాప్ట్గా రిలేటెడ్గా ఏదైతే ఒక డొమైన్ చూస్ చేసుకుంటామో. ఇప్పుడు లైక్ టెక్స్ట్ ఓపెన్ చేస్తాను. సో మీ అందరికి టెక్స్ట్ విజిబుల్ అవుతుందా? టెక్స్ట్ డాక్యుమెంట్ ఓకే. ఇప్పుడు విజిబుల్ అవుతుందా? ఓకే, వాట్ ఈస్ డొమైన్? యాక్చువల్లీ డొమైన్ అంటే ఏంటి అంటే www.google.com డొమైన్. సార్ ఫోన్ సైజ్ ఇంక్రీజ్ చేయరా? సారీ, సైజ్ ఫోన్ సైజ్ ఇంక్రీజ్ చేయరా? చాలా చిన్నగా ఉంది. ఓకే ఓకే ఓకే. హలో సార్. యా మ్యామ్, ఇది సార్ ఫార్మాట్ లోకి వెళ్ళండి ఒకసారి. ఎడిట్ పక్కన ఉంది కదా, సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ చేసేయండి. ఓకే ఓకే సార్. ఓకే, www.google.com ఇది ఒక డొమైన్. అలాగే మనకి గోడాడీ, ఓకే. సో .com కానీ లేకపోతే మనకి .in ఉంటాయి, gov.in. సో ఇవన్నీ మనకి డొమైన్స్ అన్నమాట. మనకి .com అని ఎక్స్టెన్షన్స్, .in అని ఎక్స్టెన్షన్స్, .org అని ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన వెబ్సైట్ ఏది మెయిన్లీ మనకి ఏంటంటే కమర్షియల్ అన్నమాట. ఇది .com అంటే ఏంటంటే కమర్షియల్ వైజ్ గా మనకి వరల్డ్ వైడ్ మనకి కనబడుతుంది అనమాట వెబ్సైట్ అనేది ఎనీ కంట్రీలో. ఓకే, .com అనేది చూస్ చేసుకుంటే. సో మనకి ఇది అవైలబుల్ గా లేదనుకోండి, మనం చూస్ చేసుకునే డొమైన్ లో .in సెలెక్ట్ చేసుకుంటాం. ఓన్లీ ఇండియాలో మనకి కనబడుతుంది.
ఓకే. .org ఆర్గనైజేషన్స్. ఇప్పుడు చాలా మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ, gov.org గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, వీటికి ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఏముంటాయి, ఆర్గ్ ఉంటాయి. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ డొమైన్స్ అనేవి చూస్ చేసుకుంటారు, సో గుర్తింపు కోసం. ఓకే. మనం ఏంటి అంటే మన వెబ్సైట్స్కి మ్యాక్సిమం .com ఉన్నవి చూస్ చేసుకుంటాము. లేదు అనుకున్నప్పుడు మీ బిజినెస్ అనేది ఓన్లీ ఇండియాలో కనబడితే చాలు, వేరే యుఎస్ వాళ్ళకి కానీ వేరే కంట్రీస్కి అవసరం లేదు అనుకున్నప్పుడు మనం .in అనే దాన్ని చూస్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. మీకు అవైలబిలిటీ ఉంటే .com చూస్ చేసుకోవచ్చు. ఓకే. మనం చూస్ చేసుకున్న డొమైన్ అనేది .comలో ప్రొవైడ్ ఉందనుకోండి, .com చూస్ చేసుకోవచ్చు. లేదు .comలో మనకు ఆల్రెడీ ఇంతకు ముందు తీసేసుకున్నారు, ఎవరైనా వేరే వాళ్ళు పర్చేస్ చేశారు అదే నేమ్తో అన్నప్పుడు .in అవైలబుల్గా ఉంటే .in తీసుకోవచ్చు. ఇలా మనం డొమైన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెయిట్, నేను స్క్రీన్లో డొమైన్ ఎలా మనం చూస్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు గోడాడీలోకి వెళ్ళాం. గోడాడీలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ డొమైన్ నేమ్ సెర్చ్ అనేది కనిపిస్తుంది, స్టార్ట్ యువర్ డొమైన్ నేమ్ సెర్చ్. ఓకే. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే నాకు ఒక వెబ్సైట్ కావాలి, నాకు ఒక డొమైన్ నేమ్ రెస్టారెంట్కి సంబంధించింది కావాలి. సో నేను ఏదైనా ఒక డొమైన్ నాకు రిలేటెడ్గా ఈట్ అండ్ ప్యాక్ అనే ఒక డొమైన్ నేమ్ మీద నాకు వెబ్సైట్ కావాలి. సో నేను ఈట్ అండ్ ప్యాక్ అని టైప్ చేశాను. దానికి అంటే ఈట్ అండ్ ప్యాక్ అనే దాన్ని మనకి ఏంటంటే ఆల్రెడీ అది ఎవరో పర్చేసెస్ చేశారు, eat.com అనేది ఆల్రెడీ తీసేసుకున్నారు. ఈట్ అండ్ ప్యాక్ కూడా లేదు అవైలబుల్గా, మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే. ఇగోండి డొమైన్ నేమ్స్, దాని రిలేటెడ్గా మనకి రిలవెంట్గా ఉన్నాయన్నీ అది సజెస్ట్ చేస్తూ ఉంటుంది కొన్ని డొమైన్స్. సో నేను వేరేది ఏదైనా చూస్ చేస్తాను. డిజిటల్ వర్క్ అని చెప్పేసి నేను నాకు డొమైన్ కావాలని నేను టైప్ చేశాను. సో మనకి అవైలబుల్గా ఉంది, బట్ ఎంత ఉంది చూసారు కదా మీరు. సో $1,250 ఉంది. ఓకే. సో మనకి దానికి రిలేటెడ్గా కూడా మనకి చాలా డొమైన్స్ చూపిస్తుంది ఇక్కడ కింద, అంటే డొమైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని చాలా తక్కువ ఉన్నాయి. సో ఎందుకు ఈ డిజిటల్ యొక్క .com అనేది అవైలబుల్గా ఉన్నా కూడా అంత రేట్ ఉంది, అంత కాస్ట్ ఎందుకు ఉంది అంటే మనం యూజర్కి ఈజీగా ఐడెంటిఫై అయ్యే నేమ్ని చూస్ చేసుకున్నాం. డిజిటల్ యోక్ అని ఈజీగా టైప్ చేయగలరు, ఈజీగా మనకి గుర్తుండిద్ది డొమైన్ నేమ్ అనేది. సో దానివల్ల ఎస్సీఓ కూడా మనకి ఎస్సీఓలో కూడా మెయిన్ డొమైన్ నేమ్ అనేది కూడా చాలా అంటే దాని మీద చాలా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఏంటిది మన చూస్ చేసుకునే డొమైన్ కూడా ఎస్సీఓలో అది ఒక పారామీటర్ అనమాట. ఓకే. మనం చూస్ చేసుకునే నేమ్ కూడా మనకి రిలేటెడ్గా అంటే మనకి రిలేటెడ్గా ఉన్న బిజినెస్కి రిలేటెడ్గా ఉండాలి. అదే విధంగా మనం చూస్ చేసుకునే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు డిజిటల్ యోక్ అనగానే అందులో డిజిటల్ అనే ఒక పదం ఉంది. ఓకే. సో నేను చూస్ చేసుకునే దాంట్లో కీవర్డ్ కూడా నాకు డొమైన్లో కనిపిస్తుంది. ఓకే. దానివల్ల ఏమవుతుంది అంటే నాకు ఈజీగా ఎస్సీఓ అవుతుంది అనమాట. ఓకే. అందుకని ఇక్కడ మీరు వై ఇట్ ఈస్ గ్రేట్ అనే దానికి వాడు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. డిజిటల్ అనేది హై వాల్యూ కీవర్డ్ అంట. ఓకే. సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి అందుకని ఇంత ప్రైజ్ ఉంది. ఓకే. హై వాల్యూ కీవర్డ్, ఎక్కువ మంది డిజిటల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నారు. డిజిటల్ ఈజ్ అ వైడ్లీ యూజ్డ్ కీవర్డ్, ఎక్కువగా యూజ్ చేసే కీవర్డ్ కాబట్టి దానికి అంత డొమైన్ నేమ్కి అంత కాస్ట్. ఓకే. మనం చూస్ చేసుకునే డొమైన్ కూడా మనకి రిలేటెడ్గా ఉండాలన్నమాట. సో మీకు కొన్ని సజెషన్స్ కూడా డొమైన్ నేమ్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు కింద. డిజిటల్ యోక్ నౌ .digital, డిజిటల్ యోక్ .info, అలాగే letteryoke.com. ఇలా మనకి చాలా సజెషన్స్ ఇచ్చారు గోడాడి వాడు. మీరు నచ్చితే ఇవి కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. సో మనకి అవైలబుల్గా ఉంటే మాత్రం మనం .com తీసుకుంటాం. ఓకే.
సో అలాగే మనకి ఇది వచ్చేసి .com కదా, godaddy.com అనమాట. godaddy.in లో చూద్దాం. మీకు డాలర్స్ లో చూపించకుండా రూపీస్ లో చూపిస్తుంది. మనకి ఎంతలో ఉన్నాయి ఇండియన్ చూద్దాం ఒకసారి. హలో సార్, మీ వాయిస్ వినిపించడం లేదు సార్. యా మ్యామ్, నేను డొమైన్ సెర్చ్ చేస్తున్నా, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సరే సరే. మీరు ఇండియా వైడ్ లో మీరు సెర్చ్ చేయాలనుకుంటే godaddy/.in అని మీరు టైప్ చేస్తే godaddy./in అనేది మీకు ఓపెన్ అవుతుంది. అంటే ఇండియన్ వైడ్ గా డొమైన్స్ అనేవి మీకు అందులో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు అందులో రూపీస్ లో చూపిస్తుంది, డాలర్స్ లో చూపించకుండా. సమ్ సైట్ ఏదో సమ్ ఇష్యూ ఉన్నట్టుంది, సో అది రీడైరెక్ట్ అయిపోతుంది. సో మనం డొమైన్ అయితే అలా చూస్ చేసుకోవాలి. మీకు హోస్టింగ్ లో కానీ డొమైన్ లో కానీ ఏదైనా డౌట్ ఉందా? అంటే డొమైన్ నేమ్ ఎలా చూస్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి. సో మీకు వెబ్సైట్ కి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే డొమైన్, హోస్టింగ్. ఓకే, ఈ ఉంటేనే మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోగలం. ఈ వెబ్సైట్ ఉంటేనే మనం SEO అనేది చేయగలం. వెబ్సైట్ అనేది కంపల్సరీ కావాలి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక మనకి blogspot.com అని ఉంటుంది. అందులో మీరు ఫ్రీగా బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనం SEO చేయాలంటే బ్లాగ్ అయినా కావాలి, వెబ్సైట్ అయినా కావాలి. ఓకే, మీరు మీ అంతటా మీరు SEO ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా మనం blogspot.com లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. అది మీకు ఫ్రీగానే మీకు బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న టాపిక్ మీద మీరు బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకొని దానికి SEO చేయొచ్చు. సో అది కూడా మీకు SEO టాపిక్లో మీకు చూపిస్తాను. ఓకే, హోస్టింగ్ అంటే సో .com అనేది వరల్డ్ వైడ్ అని ఉంది, ఇండియాలో ఎందుకు చూపిస్తుందని అడుగుతున్నారు. సో .com అనేది వరల్డ్ వైడ్ ఎక్కడైనా చూపిస్తుంది, ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే కాదు, మన ఇండియాలో కూడా ఉంది. సో ప్రతి ఒక్క కంట్రీలో చూపిస్తుంది .com అనేది. ఓకే, అండ్ .in అనేది మాత్రం ఓన్లీ ఇండియాలో మాత్రమే చూపిస్తుంది. మీరు ఇక్కడ పైన సర్చ్ బార్ లో .com అని కానీ, లేకపోతే ఇప్పుడు UK సంబంధించిన వెబ్సైట్స్ చూడాలనుకోండి .uk అని టైప్ చేయండి. .uk అని టైప్ చేస్తే మీకు యూకేలో ఉన్న వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో UK బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మన గూగుల్లోనే UK బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్లో మీరు వాళ్ళ వెబ్సైట్స్ చూడొచ్చు. ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్లోనే ఉంటుంది మొత్తం అంతా. ఓకేనా, కంట్రీస్ని కూడా మనం ఎక్స్టెన్షన్స్లోనే ఇచ్చుకోవాలి. వెబ్సైట్స్ని ఫ్రీగా క్రియేట్ చేయొచ్చా అంటున్నారు. సో వెబ్సైట్స్ అనేది మనం ఫ్రీగా క్రియేట్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, బట్ కాకపోతే అది అంత ఫాస్ట్గా ఉండదు అనమాట. ఓకే, మనకి హోస్టింగ్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. ఫ్రీ వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అంత మీకు ఫాస్ట్గా అయితే ఉండదు. అంటే సర్వర్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీరు క్లిక్ చేయగానే కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు, ఒక్కొక్కసారి పేజెస్ నాట్ ఫౌండ్ అని వస్తూ ఉంటుంది, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో దానికన్నా ఏంటంటే మనం ఒక పర్టికులర్ బిజినెస్కి రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు పర్చేస్ చేసి తీసుకున్న సర్వర్ అయితేనే బెటర్. ఓకే, హోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక అలొకేటెడ్ స్పేస్ని అలాట్ చేయడాన్ని హోస్టింగ్ అనమాట. అంటే మన వెబ్సైట్ని అంటే సర్వర్లో ఒక అలొకేటెడ్ స్పేస్ అనేది హోస్టింగ్ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే,
అలొకేటెడ్ స్పేస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మన వెబ్సైట్ యొక్క ఫైల్స్ అన్ని అందులో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో దాన్నే మనం హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ ని కంపల్సరీ పర్చేస్ చేయాలి. హోస్టింగ్ ని పర్చేస్ చేయకపోతే మీకు ఒక స్పేస్ అనేది అలొకేట్ అవ్వదు కదా. సో హోస్టింగ్ ఉంటేనే మీరు ఆ వెబ్సైట్ ని మీరు హోస్టింగ్ కి లింక్ చేస్తారు. ఓకే, ఆ వెబ్సైట్ లో ఉన్న ఫైల్స్ అన్ని మీకు ఆ హోస్టింగ్ లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఎవరైనా యూజర్ వచ్చి హోమ్ పేజ్ క్లిక్ చేయగానే వెంటనే వాళ్ళకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందంటే కంపల్సరీగా మనకి సర్వర్ నుంచే ఓపెన్ అవుతుంది. సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది, రిక్వెస్ట్ నుంచి మళ్ళీ వెంటనే మనకి రిప్లై అనేది వస్తుంది. ఓకే, సో మనకి కొన్ని వెబ్సైట్స్ కి ఎస్ఎస్ఎల్ గురించి మీకు చెప్పాలి. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ పైన HTTPS అని కనిపిస్తుంది కదా. కొన్ని వెబ్సైట్స్ కి ఎలా ఉంటుందంటే నాట్ సెక్యూర్ అని కనిపిస్తూ ఉంటాయి. నాట్ సెక్యూర్ అని కనిపించిన ఏంటి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉండదు అనమాట. ఎస్ఎస్ఎల్ అంటే ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా వెబ్సైట్ కి పేమెంట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనే దానికి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకుని అందులోనే మీరు బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, సో బై చేసుకోవడానికి. సో అలాంటి వెబ్సైట్స్కి ఏంటంటే హ్యాకర్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎస్ఎస్ఎల్ అనేది మనకి సెక్యూరిటీ అనేది ఇస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం హోస్టింగ్ తీసుకున్నప్పుడే సెక్యూరిటీ అనేది కూడా మనం తీసుకుంటాం, అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాం. సో ఆ ఎస్ఎస్ఎల్ అనేది మన వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడే ఆ ఎస్ఎస్ఎల్ని కూడా లింక్ చేసేస్తాం. లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి HTTPS అనేది చూపిస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే మన కంటెంట్ అనేది ఎవరు హ్యాక్ చేయకుండా, బయట వాళ్ళు ఎవరు మన కంటెంట్ని థెఫ్ట్ చేయకుండా మనకి ఉంటుంది. సో ఎస్ఎస్ఎల్ అంటే మీనింగ్ అది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మన సిస్టమ్కి యాంటీవైరస్ అలాగో వెబ్సైట్కి కూడా ఎస్ఎస్ఎల్ అలాగా. ఓకే, మీకు అర్థమైంది కదా ఒక డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ ఎలా చూస్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. ఓకే, మనకి గోడాడీ లాగే చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకే, మనకి సర్వీస్ ప్రొవైడర్స్, ఈ గోడాడీ ఏం చేస్తుందంటే ఒక పెద్ద సర్వర్ స్పేస్ కొనుక్కొని ఆ సర్వర్ స్పేస్ని రీసేల్ చేస్తుంది అనమాట. కొంత స్పేస్ అనేది అది అమ్ముతుంది. సో మనం దాన్ని ఆ కొంత స్పేస్ని మనం కొనుక్కొని అదే మనకి హోస్టింగ్ కింద ఇస్తుంది. ఆ హోస్టింగ్ అదే కొంత స్పేస్లో మనం మన వెబ్సైట్స్ యొక్క ఫైల్స్ అన్నిటిని స్టోర్ చేస్తాం. సో ఇది మెయిన్. సో మనం ఇప్పుడు SEOలోకి వెళ్ళిపోదాము. మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో హోస్టింగ్ డొమైన్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అయిపోతే ఈ టాపిక్ మీకు అర్థమైతే మనం డైరెక్ట్గా SEOలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనకి మెయిన్ మీకు డొమైన్ అంటే ఏంటి, వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే గైస్, అర్థమైంది కదా మీకు హోస్టింగ్ అంటే డొమైన్ అంటే ఏంటి అనేది? ఓకే, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనం మెయిన్గా మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలంటే మనం ఒక వెబ్సైట్ కావాలి, దానికి ఒక డొమైన్ అనేది మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఆబ్జెక్టివ్స్, ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్స్ చూద్దాం. మెయిన్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే అసలు గోల్ ఏంటి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గోల్ ఏంటి అసలు? సో మెయిన్లీ ఏంటి అంటే ఇంక్రీజ్ ట్రాఫిక్ ఫ్రమ్ విజిటర్స్, అంటే యూజర్స్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ని వెబ్సైట్కి తీసుకురావడానికి మనం ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం అనమాట. ఇంక్రీజ్ ఆర్గానిక్ ట్రాఫిక్. ఆర్గానిక్ అంటే ఏంటంటే మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా మనం అన్ని ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేసి SEO అనేది చేస్తాం అనమాట. సో దాన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ త్రూ ఆర్గానిక్ సర్చ్ ట్రాఫిక్. ఓకే,
సో ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ మీద మనం వర్క్ చేస్తాం. మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావాలి. ట్రాఫిక్ తీసుకురావాలంటే కంపల్సరీగా సెర్చ్ ఇంజిన్కి అర్థమయ్యే అల్గరిథంని బేస్ చేసుకొని దాని ఫ్యాక్టర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాలి. సో ఆ పారామీటర్స్ ఏంటి అనేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనం చూస్తాము. సో అలాగే ఇంపార్టెన్స్ ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని చేయటం వల్ల మనకి ఏమవుతుంది, వెబ్సైట్ ప్రమోషన్ జరుగుతుంది, అడ్వర్టైజింగ్ చేయొచ్చు, అంటే అడ్వర్టైజ్ అవుతుంది, అండ్ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది, జనాల్లోకి వెళ్తుంది వెబ్సైట్ అనేది. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక నీడ్ ఉంది, నాకు ఒక కార్పెంటర్ కావాలి, నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఆ కార్పెంటర్కి రిలేటెడ్గా ఉన్న వెబ్సైట్స్ అన్నీ చూపించినప్పుడు వాళ్ళ వెబ్సైట్స్కి నేను వెళ్తాను. నేను ఒకవేళ నాకు నచ్చితే కనుక అక్కడ నుంచి వాళ్ళని బుక్ చేసుకొని నేను వాళ్ళ సర్వీస్ అనేది తీసుకుంటాను. అలా తీసుకోవటం వల్ల వాళ్ళకి బ్రాండ్ అవేర్ అవుతుంది, అలాగే ప్రమోషన్ జరుగుతుంది. ఆర్గానిక్గా మనం ఇలాగ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం వల్ల వాళ్ళకి టాప్లో, అంటే గూగుల్లో టాప్లో చూపిస్తుంది అనమాట. టాప్లో చూపించడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ వెబ్సైట్స్కి ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి లీడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో అందుకని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ప్రతి కంపెనీ వాళ్ళ వెబ్సైట్స్కి చేస్తుంది అనమాట. ఓకే, డ్రైవ్ ట్రాఫిక్. ఓకే, మన యూజర్స్ వైపు నుంచి ట్రాఫిక్ని డ్రైవ్ చేయడానికి, కస్టమర్స్ని పెంచడానికి మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. ఓకే, మనకి ఎస్ఈఓ మనం ఏ సెర్చ్ ఇంజిన్స్కి చేయొచ్చు, గూగుల్, యాహూ, బింగ్ అని చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. మెయిన్లీ మనం గూగుల్ అనేది ఎక్కువ ఇండియాలో యూజ్ చేస్తాం. సో ఈ గూగుల్లో మనకి చాలా వెబ్సైట్స్ ఉంటా ఉంటాయి. మనకి గూగుల్లో కనిపించాలంటే వెబ్సైట్ని ఏం చేయాలి, ఫస్ట్ ఇండెక్స్ చేయాలి, అంటే గూగుల్లో ఇండెక్స్ చేయాలి. ఆ ఇండెక్స్ చేస్తేనే మన గూగుల్లో మన వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఇండెక్స్ చేయటం ఏంటి, ఎలా అనేది మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చూస్తాం. సో మీకు ఇక్కడ ఒక స్లైడ్ కనిపిస్తుంది చూడండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఎప్పుడైనా సరే మనకి లాంగ్ టర్మ్లో ఏంటంటే లాంగ్ టర్మ్గా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఆర్గానిక్గా అది టాప్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండిపోతుంది, లాంగ్ రన్గా ఉండిపోతుంది. అడ్వర్టైజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ బడ్జెట్ అయ్యేంత వరకు టాప్లో కనిపిస్తుంది, ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ మనం బడ్జెట్ పెట్టినప్పుడు మాత్రమే మన వెబ్సైట్ అనేది టాప్లో కనిపిస్తుంది. సో ఎస్ఈఓ చేయటం వల్ల అలా కాదు, ఆర్గానిక్గా చేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి. సో మనం వర్డ్ప్రెస్లో ఎలా చేయాలి ఏంటి అనేది రేపు చూద్దాము ఎస్ఈఓ. సో ఎస్ఈఓలో మెయిన్ పారామీటర్స్ ఏంటివి అనేది కూడా మనం ఎస్ఈఓ ప్రాసెస్లో మెయిన్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా మనం రేపు క్లాస్లో చూస్తాము. మెయిన్లీ ఏంటంటే ఎస్ఈఓలో మీకు స్టార్టింగ్ ఈ డొమైన్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఈ డొమైన్ హోస్టింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ మెయిన్ బేసిక్ థింగ్స్ అనమాట. వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటంటే, సో మనం రేపు వర్డ్ప్రెస్లో ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఎలా ఎస్ఈఓ చేయాలి అనేది రేపు మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో చూద్దాము. వర్డ్ప్రెస్ వెబ్సైట్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో ఏంటంటే మీరు ఆ వర్డ్ప్రెస్లో లాగిన్ అయ్యి మీ ఓన్గా మీరు ఒకటి ఏదైనా పర్చేస్ చేయండి. ఫస్ట్ తక్కువ అయినా పర్లేదు, కొంచెం పర్చేస్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరే ఏదైనా మీ బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్ సంబంధించిన ఒక డొమైన్ కొనుక్కొని మీరే పర్చేస్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. నేను రేపటి నుంచి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అన్ని క్లియర్గా మీకు రేపు మీ క్లాసులు తెలుస్తుంది. ఓకే, ఓకే. ఎస్ఈఓ ఆబ్జెక్టివ్స్ అడుగుతున్నారు. ఎస్ఈఓ ఆబ్జెక్టివ్స్ మెయిన్ గోల్ ఏంటి అంటే మనం ట్రాఫిక్ని వెబ్సైట్కి డ్రైవ్ చేయాలి, అంటే ఎక్కువ మంది విజిటర్స్ వచ్చేలాగా వెబ్సైట్కి చూడాలి. సో మనం అలా చూస్తానికి అంటే వెబ్సైట్ విజిటర్స్ ఎక్కువ రావాలి అంటే మనం కొన్ని పారామీటర్స్ని ఫాలో అవుతాం అనమాట ఎస్ఈఓలో.
ఆ ఎస్ఈఓ పారామీటర్స్ ఫాలో అవుతే గూగుల్ ఈజీగా మనకి మన వెబ్సైట్ టాప్ రిజల్ట్స్ లో చూపిస్తుంది. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్ లో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, మెయిన్ ఎస్ఈఓ ఒక గోల్ ఏంటి అంటే ఇంక్రీజ్ ట్రాఫిక్ టు వెబ్సైట్స్, ఓకే, ఆర్ బ్లాగ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ట్రాఫిక్ ని ఇంక్రీజ్ చేయడానికి ఎస్ఈఓ అని యూజ్ చేస్తాం. ఆర్గానిక్ గా యూజ్ చేస్తాం. దీనికి ఎటువంటి మనీ అనేది పే చేయం. ఓకే, సో మనం ఆర్గానిక్ గా చేసేదాన్ని ఎస్ఈఓ అంటాం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీకు ఇక్కడ ఎస్ఈఓ ఒక డెఫినేషన్ కనిపిస్తుంది కదా, ఎస్ఈఓ డెఫినేషన్ అక్కడ తెలియకపోతే ఒకసారి చూడండి. SEO is the active practice of optimizing a website by improving internal and external aspects. సో ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను కొన్ని ఆప్టిమైజేషన్ చేసి ట్రాఫిక్ ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట వెబ్సైట్ కి. సో అది సెర్చ్ ఇంజిన్స్ కి రిసీవ్ అయ్యేలాగా చేయడం, దాన్నే ఎస్ఈఓ అంటాం. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఇది ఒక ప్రాసెస్ అనమాట ఎస్ఈఓ అనేది. ప్రతి ఒక్క వెబ్సైట్ కి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఈ ఎస్ఈఓ అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఎస్ఈఓ చేస్తేనే మన వెబ్సైట్స్ అనేవి టాప్ లో చూపిస్తాయి. లేదు మీరు ఎస్ఈఓ చేయకుండా చూపించాలంటే పెయిడ్ రిజల్ట్స్కి వెళ్ళాలి. పెయిడ్ రిజల్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనం గూగుల్ యాడ్వర్డ్స్ లో చూస్తాం. అది మనకి ఏడి అంటే ఏంటి, పెయిడ్ రిజల్ట్స్ అంటే ఏంటి, ఆర్గానిక్ రిజల్ట్స్ అంటే ఏంటి అందులో తెలుస్తుంది. ఓకే, ఓకే. ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఎస్ఈఓ అనేది ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మెయిన్ మాడ్యూల్ అనమాట. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఎస్ఈఓ అనేది వాళ్ళ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ని మనం ఎప్పుడంటే వాళ్ళ బిజినెస్ ని చూపించుకోవాలంటే కంపల్సరీగా ఎస్ఈఓ అనేది చేయాలి. టాప్ రిజల్ట్స్ లో గూగుల్లో ఇప్పుడు ఎవరైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు ఎవరైతే యూజర్ సెర్చ్ చేస్తున్నారో ఆ యూజర్ ఫస్ట్ పేజ్ లో ఉన్న రిజల్ట్స్ కి మాత్రమే వెళ్తారు. అంతేగాని సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్కి వెళ్తారు కదా. గూగుల్లో కింద మనకి పేజెస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అని కొడతా ఉంటే మీకు పేజెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. లాక్స్ లో ఉంటాయి పేజెస్. అన్ని పేజెస్ ఉన్నా కూడా నో యూజ్ అనమాట. ఎందుకు సెకండ్ పేజ్ లోనో థర్డ్ పేజ్ లోనో ఉందనుకోండి, వాడికి ఏమైనా లీడ్స్ వస్తాయా లేకపోతే సేల్స్ ఏమైనా జరుగుతుందా అంటే ఉండదు. ఎందుకు మ్యాక్సిమం ఫస్ట్ పేజ్ లో ఉన్న రిజల్ట్స్ కి మాత్రమే, వెబ్సైట్స్ కి మాత్రమే యూజర్స్ వెళ్తారు. అలా ఫస్ట్ పేజ్ కి తిప్పించుకోవడానికి మనం చేసే ప్రాసెస్ ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, బీటెక్ అని కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్ అనేది. ఎవరు అడుగుతున్నారు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అని, బీటెక్ అయినా పర్లేదు మీరు నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఓన్ గా ఇంట్లో నుంచి కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ బీటెక్ చదువుతాను ఫ్రీలాన్సింగ్ తీసుకో. కోర్స్ డ్యూరేషన్ మాక్సిమం 1 month పడుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఎస్టీడీ ఒక లింక్ ఇచ్చారు కదా, లర్న్ ఓక్ అని చెప్పేసి, అది అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. మెటీరియల్స్ ఏంటి లేవు అందులో అని. అవును మేడం, నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. యాక్చువల్ గా నిన్న జరిగిన క్లాస్ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. సో నిన్న మనం సేవ్ చేసుకోలేదు కదా. సో ఈ రోజు నుంచి రేపు క్లాస్, ఈ రోజు క్లాస్ రేపు దాంట్లో అప్డేట్ అవుతుంది. మీకు ఎంటీగా కనిపిస్తుంది ఈ రోజు. ఎందులోకి వెళ్తారు సార్? డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రీ అని చెప్తుంది, అందులోకి వెళ్ళాలా సార్ చూడడానికి? అవును మేడం, అవును మేడం. సరే సార్, మీరు అందులో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే మీకు సార్ ఇప్పుడు నేను చూసాను, రిజిస్టర్ అయ్యాను, దాని లోపలికి వెళ్ళాను అనమాట. కంటెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఈ రోజు క్లాస్ రేపటి ఏపీఎస్డిసి 30 days టైం టేబుల్ అని చెప్తుంది, కానీ టైం టేబుల్ కూడా మెన్షన్ చేసి అదేం లేదు, అదే చూస్తున్నాను. ఓకే మ్యామ్, అది అప్డేట్ చేస్తారు, మీకు రేపటి నుంచి అవైలబుల్ గా ఉంటుంది. సరే సార్. ఓకే మ్యామ్, సో అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాను నేను. సరే సార్. మీన్ వైల్ మీ అందరూ కొంచెం రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకోలేని వాళ్ళు ఎవరికి నేను అసలు అటెండెన్స్ అసలు కన్సిడర్ చేయటం లేదు. అసలు ఇలా మెన్షన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. మీ యొక్క పేరు,
డిస్ట్రిక్ట్ నేమ్ మీ యొక్క నేమ్ మెన్షన్ చేసిన వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సాయి తేజ రీనేమ్ చేసుకోండి. మీ యొక్క మొబైల్లో లాగిన్ అవుతే మీకు పార్టిసిపెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేస్తే మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. పార్టిసిపెంట్ క్లిక్ చేస్తే అప్పుడు మీరు రీనేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ముందు పెట్టి తర్వాత మీ యొక్క పేరు పెట్టుకోండి. అప్పుడే మీకు అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైంది కదా? నేమ్ మటుకు చేంజ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ షుడ్ మెన్షన్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ దెన్ యువర్ నేమ్. రీనేమ్ చేసుకోవడం రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. గ్రూప్ లో కూడా పీడిఎఫ్ చేసి మరీ పెట్టాను కదా, ఒకసారి చూడండి. హంస ప్లీజ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. పీడిఎఫ్ లింక్ ఏంటి ఉండదండి. హంస డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మా గ్రూప్ లింక్ మెన్షన్ చేయండి ఒకసారి చాట్ బాక్స్ లో. ఎవరైనా వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ ఆస్కింగ్. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు ఇంకా మీ పేరు మెన్షన్ చేసిన వాళ్ళు లీవ్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయలేని వాళ్ళకి అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయకూడదు. అసలు ఇంకా కన్సిడర్ చేయబడవు. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అసలు అలవెన్స్ ఉండదు, ఇంకా సర్టిఫికేట్ కూడా రాదు. హంస మీ యొక్క మొబైల్లో లాగిన్ అవుతే పార్టిసిపెంట్ మీద క్లిక్ చేయి. ఒకసారి పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. మీ యొక్క నేమ్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని చెప్పి ఉంటుంది చూడు. చిత్తూరు నుంచి మౌనిక ఏం చెప్తున్నారు? రీనేమ్ చేసి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద క్లాస్. మా వాట్సాప్ లింక్ అనేది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. గర్ల్స్ అండ్ ఇంకా బాయ్స్ గ్రూప్ వాట్సాప్ లింక్ కూడా మెన్షన్ చేయండి, గర్ల్స్ గ్రూప్ అనేసి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి ఇంకా మీ యొక్క నేమ్ రీనేమ్ చేసుకునే వాళ్ళు ఎలా అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేసి దాని తర్వాత మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. మ్యామ్ మీరు వీడియో కూడా ఆన్ చేస్తున్నారు, మీ యొక్క నేమ్ నెంబర్ పెట్టుకుంటున్నారు. రిమూవ్ చేసేస్తానండి మిమ్మల్ని. నెంబర్ పెట్టుకుంటున్నారు కదా. మెహబూబా డిస్ట్రిక్ట్ మోడ్ మెన్షన్ చేసుకో. మెహబూబా డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. రీనేమ్ చేసి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్. డైలీ ఫిల్ చేయాలండి, ఇస్ మస్ట్ అండ్ షుడ్. అది రీనేమ్ చేస్తున్నాం లేదా అనేది మీకు పార్టిసిపేట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ అని చెప్పేసి పైన స్టార్టింగ్ లో మీ పేరే ఉంటుంది. మీ అని చెప్పేసి మీ పేరు వచ్చి ఇంకో చూపిస్తాను, ఆగండి ఒకసారి. మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైనా సరే క్లాస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూసారా అనేది పైన మీకు డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ పేరు ఉందో చూసి డిస్ట్రిక్ట్ లేకపోతే మీ పేరు మీద ట్యాప్ చేస్తే మీకు ఈ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్పుడు రీనేమ్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయండి.
మీరు ఎప్పుడైనా క్లాస్ అనేది ఫస్ట్ జాయిన్ అవ్వగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవడం. కరెక్ట్ గా లేకపోతే మీరు రీనేమ్ చేసుకోవాలి. మా గర్ల్స్ వాట్సాప్ లింక్ అంట ఎవరైనా ఉన్నారా? సెండ్ చేస్తారా? మా 2 minutes అమ్మా గర్ల్స్ వాట్సాప్ లింక్ సెండ్ చేస్తున్నాను. గర్ల్స్ వాట్సాప్ లింక్ అనేది వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ మీకు పెట్టారు. మరి గర్ల్స్ గ్రూప్ నుంచి తీసి ఇస్తున్నాను మీకు. మీరు బిఫోర్ గా జాయిన్ అవ్వాలండి. మీరు ఏం చేస్తున్నారంటే 9:35 9:40 జాయిన్ అవుతున్నారు. ఆ టైంకి ఇంకా ఫుల్ గా ఫిల్ అయిపోతుంది. జూమ్ కి మ్యాక్స్ 300 ఉంటుంది. వెబ్సైట్ లింక్ అప్లోడ్ చేయలేదని చెప్పారు కదండి దినేష్ గారు, మళ్ళీ అడుగుతున్నారు. నేమ్ చేంజ్ చేసి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు లీవ్ అవ్వచ్చు. నేమ్ మటుకు మస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీడే మీకు చెప్తున్నాను కదా, ఎవ్రీడే రాగానే అక్కడ క్లాస్ లోకి లాగిన్ అవ్వడం పార్టిసిపేట్ క్లిక్ చేస్తారు. మీ యొక్క నేమ్ కరెక్ట్ గా ఉందో చూస్తారు. కరెక్ట్ గా లేకపోతే మీ యొక్క నేమ్ మీద ట్యాప్ చేసి రీనేమ్ కరెక్ట్ గా చేసుకుంటారు. డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేసి మీ యొక్క పేరు మెన్షన్ చేస్తారు. శ్రీనివాసులు, నా వాయిస్ వినిపిస్తుంది కదా? డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. శ్రీనివాసులు రుడియాల డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేసాక మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, మీ యొక్క నేమ్ మీద క్లిక్ చేస్తే అక్కడ రీనేమ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. మొబైల్లో లాగిన్ దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ వస్తుంది. డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మా ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ మీ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. ఫీడ్బ్యాక్ ఫామ్